దేవుని నామానికి మహిమ కలుగునుగాకండి. మరి ఈరోజు ఈ వీడియో చేయడానికి దేవుడు నాకు ఇచ్చిన ఈ యొక్క సమయాన్ని అవకాశాన్ని బట్టి వందనాలు. మరి మీరు అందరూ బాగున్నారా? అందరూ బాగున్నారని మరి మీ అందరి కొరకు ప్రార్థన చేస్తున్నాను. ఈ సమయంలో మరి దేవుని వాక్యంలోకి వెళ్దామండి. చిన్న ప్రార్థన చేసుకుని మనము వాక్యం చూసుకుందాం. పరిశుద్ధుడైన తండ్రి, మహోన్నతుడ, జీవాధిపతి, సర్వాధికారి, సర్వోన్నతుడ, సర్వశక్తి కలిగిన తండ్రి, మీకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం ప్రభా. పరిశుద్ధాత్మదేవుడా, యేసయ్య మీకే వేలాది వందనాలు స్తోత్రాలు నాయన, స్తోత్రాలు తండ్రి నాయన. ఈ యొక్క ప్రభా నాయన ఈ సమయంలో నాయన నీ దివ్య వాక్యాన్ని నీ బిడలకి అందించడానికి మీరు నాకు ఇచ్చిన ఈ వాక్యాన్ని బట్టి వందనాలు స్తోత్రాలు. ఈ వాక్యాన్ని ప్రభా బోధించడానికి నన్ను అభిషేకించు నాయన. నా తండ్రి నీ వాక్యపు శక్తితో నాయన, అభిషేకముతో నన్ను నింపు నాయన. నీ పరలోకపు జ్ఞానముతో నన్ను నింపు నాయన ప్రభా. నీ సత్యవాక్యమును సరిగా విభజించే నీ పరలోకపు జ్ఞానముతో నింపు నాయన. తండ్రి మీకు స్తోత్రాలు నాయన. ఈ వాక్యములు ఉన్న గూఢమైన సంగతి, రహస్యమైన సంగతులు, మీ రాజ్య మర్మాలని తెలియచెప్పండి నా ప్రభా. నూతనమైన శైలిలో బోధించడానికి నూతనమైన ప్రత్యక్షతలు మాకు అనుగ్రహించండి. పరిశుద్ధాత్మ దేవుడు వింటున్న ప్రతి ఒక్క బిడ్డలో కూడా ప్రభా ఈరోజు నాయన నీ యొక్క నూతనమైన కార్యము జరగాలి. పరిశుద్ధాత్మ దేవుడ ప్రతి బిడ్డ హృదయంలోకి నా ప్రభా నాయన, నా తండ్రి ఈరోజు నా ప్రభా నాయన ఒక నూతనమైన నాయన ఉద్యమము కలగాలి. పరిశుద్ధాత్మ దేవుడ ప్రతి బిడ్డ జీవితంలో నాయన ఉద్యమం రావాలి. పరిశుద్ధాత్మ దేవుడ ఈ వాక్యం విన్న చూసిన ప్రతి ఒక్కరిలో ఉద్యమము కలగాలి తండ్రి నాయన. నీ ఆత్మకార్యం బలముగా జరిగించి సహాయము చేయమని యేసు అతి పరిశుద్ధ నామములు అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. ఈరోజు ఈ వీడియో కొరకు మరి ప్రార్థన చేసినప్పుడు దేవుడు మరి ప్రార్థన కొరకు మాట్లాడాలని నాకు ప్రేరేపణ కలుగు చేయటం జరిగిందండి. అయితే మరి ప్రార్థన అంటే మనం దేవుడితో మాట్లాడుతున్నామని అనుకుంటూ ఉంటాం కదా మనము. అయితే మరి దేవునితో మాట్లాడడము అంటే దేవుడు అంటే ఆయన సృష్టికర్త అండి. ఆయన సృష్టికర్తనితో మనం మాట్లాడాము అంటే చాలా విలువైన మాటలు మనము మాట్లాడాలి. మరి చూడండి, ఒక కలెక్టర్ గారి దగ్గరికి మనం వెళ్ళినప్పుడు మరి పిచ్చి పిచ్చి మాటలు మనం మాట్లాడతామా? మాట్లాడం కదా. ఆయన దగ్గరికి వెళ్ళినప్పుడు చాలా సిద్ధపాటు కలిగి వెళ్తాము, చాలా చక్కగా మరి నిలవబడతాము, చక్కగా మాట్లాడడానికి. మరి మనం చాలా మాట్లాడాలనుకుని వెళ్ళి చాలా తక్కువగా మాట్లాడటం చాలా మరి జరుగుతూ ఉంటుంది. అయితే మరి సృష్టికర్త అయిన దేవుని దగ్గర కూడా మనము నిలబడినప్పుడు మాట్లాడినప్పుడు మనం ఇంకెంత విలువైన మాటలు మనం మాట్లాడాలి ఆలోచించండి. ఈ రోజుల్లో మరి ప్రార్థించేవారు కావాలండి. ఎందుకంటే ఇవి కడవరి దినాలు, దేవుని రాకడ చాలా సమీపమైపోతుంది గనుక మరి రక్షణ పొందవలసిన బిడ్డలో ఇంకా చాలామంది ఉన్నారండి. వారందరూ కూడా మరి పాపపు బంధకాలతో బంధించబడి మరి రకరకాల మరి వ్యసనాల్లో కావచ్చు, లేకపోతే బలహీనతలతో కావచ్చు, పాపములో కావచ్చు, జిగటగల దొంగ ఊబులో మరి దిగిపోయిన వారు కావచ్చు. ఇలా చూసుకుంటూ పోతే మరి ఒక రకంగా చెప్పాలి అంటే బలమైన బిడ్డలు కూడా, ఒకవేళ బంధించబడిన వారు కూడా, సంసోరు లాంటి వారు కూడా ఉండొచ్చు కదండి. మరి ఒకప్పుడు బహుబలంగా వాడబడిన బిడ్డలు కూడా ఒకవేళ ఏ బలహీన పరిస్థితుల్లో బంధింపబడ్డారో మరి మనకు తెలియదు కదా. అందుకని దేవుడు ప్రార్థించే వాళ్ళు కావాలి అని చెప్పి దేవుడు కోరుకుంటూ ఉన్నాడండి. అయితే ఆ కోరుకున్న దేవుడు మరి ఇక్కడ మనము చూసినట్లయితే ఇర్మియా రాసిన గ్రంథము 9వ అధ్యాయం 17వ వచనం నుండి మనం చూసుకున్నట్లయితే అండి, ఇర్మియా గారితో ఇలా చెప్పాడటండి. సైన్యములకు అధిపతియగు యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు, ఆలోచించుడి, రోదనము చేయు స్త్రీలను కనుగొనుడి, వారిని పిలువనంపుడి అంటున్నాడు. మరి ఈ యొక్క ఇర్మియా గారికి ఈ రీతిగా దేవుడు చెప్తున్నాడండి. అయితే ఇక్కడ ఒకసారి మనం ఆలోచించినప్పుడు మరి చూడండి, మన ఇంట్లో అందరూ ఉంటారండి, పెద్దవారు ఉంటారు, పిల్లలు ఉంటారు, అందరూ ఉంటారన్నమాట. ఎవరికి చెప్పే మాట వాళ్ళకి చెప్తాము, అంతేగాని మరి చిన్నపిల్లలకి మరి పెద్దవాళ్ళకి చెప్పే మాటలు మనం చెప్తామా చెప్పండి. ఒక విలువైన సమాచారాన్ని మనం అందించాలి అంటే అది ఎవరి ద్వారా అది అందించాలో వాళ్ళ ద్వారానే అది అందించబడుతుంది, కానీ ఎవరికి పడితే వాళ్ళకి చెప్పరండి.
అదే రీతిగా ఇక్కడ దేవుడు కూడా ఇక్కడ ఇర్మియాతో మాత్రమే ఎందుకు దేవుడు చెప్తున్నాడు ఈ మాటనే మనం ఆలోచిద్దాం. ఇక్కడ ఇర్మియా గారిని మనం చూసినట్లయితే ఈయన ఒక ప్రవక్తగా మనం చూస్తూ ఉన్నామండి. ఇర్మియా గారు ఒక పెద్ద ప్రవక్త అని చెప్తూ ఉంటారన్నమాట. అయితే ఈ యొక్క ప్రవక్త గారికి ఈ విషయాన్ని ఎందుకు చెప్తున్నారు అని మనం ఆలోచించినట్లయితే చూడండి, ఇర్మియా రాసిన గ్రంథము 1వ అధ్యాయము 5వ వచనం మనం చూసినట్లయితే అండి, 4వ వచనం నుంచి చదువుతున్నాను. యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమై ఎలాగూ సెలవిచ్చెను, గర్భములో నేను నిన్ను రూపింపక మునిపే నిన్నెరిగి తిని, నీవు గర్భము నుండి బయలుపడక మునిపే నేను నిన్ను ప్రతిష్ఠించి తిని, జనములకు ప్రవక్తగా నిన్ను నియమించి తిని అంటున్నాడండి. అయితే ఇక్కడ ఈ ఇర్మియా గారికి ఉండేటువంటి ఈ స్పెషాలిటీ ఏంటి అని మనం ఆలోచిస్తే, గర్భంలోనే ఆయనకి ఇంకా రూపము రాకముందే దేవుడు నిన్నెరిగి తిని అని చెప్తున్నాడండి. అంటే దేవుడు ఎవరినైతే ముందుగా ఎరుగుతాడో మరి వాళ్ళకు ఒక ప్రత్యేకతనిస్తున్నాడండి దేవుడు. చూడండి, మనము రోమీలకు రాసిన పత్రికలో మనం చూసినట్లయితే రోమీలకు రాసిన పత్రిక 28వ అధ్యాయంలో మనము చూసినట్లయితే అక్కడ ఏమని రాస్తున్నారంటే 8వ అధ్యాయంలో 8వ అధ్యాయం 28వ వచనం చూడండి. దేవుని ప్రేమించు వారికి అనగా ఆయన సంకల్పము చెప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటకే సమస్తమును సమకూడి జరుగుచున్నవని ఎరుగుదుము. ఎందుకనగా తన కుమారుడు అనేక సహోదరులలో జ్యేష్ఠుడగునట్లు దేవుడు ఎవరిని ముందు ఎరిగెనో వారు తన కుమారునితో సారూప్యము కలవారగుట అవుటకు వారిని ముందుగా నిర్ణయించెను అంటున్నాడు. దేవుడు మరి ఎవరినైతే ప్రేమిస్తాడోనంటండి, ఆయన తన సంకల్పము చెప్పున పిలవబడిన వారికంట మేలు కలగాలని చెప్పి సమస్తము సమకూడి జరిగిస్తాడు అని కింద ఫుట్ నోట్లో రాయబడిందండి. అయితే సమస్తము సమకూడి జరుగుతూ ఉంటాయండి. దేవుడు ప్రేమించే వారికి సమస్తము సమకూడి మేలుకరంగా జరిగిస్తానంటున్నాడు. ఎలా జరిగిస్తాడు ఈయన మనకి అని మనం ఆలోచిస్తే కొన్నిసార్లు చాలా మనము శ్రమల గుండా వెళ్ళాల్సి వస్తుందండి. మరి చాలా భయంకరమైన పరిస్థితులు మన జీవితంలోకి ఎదురవుతాయండి. అవి ఎందుకొరకు అంటే మన మేలు కొరకే కానీ మరి కీడు కొరకు మాత్రం కాదండి. యేసేపు జీవితంలో మరి కొన్ని శ్రమలు అనుమతించాడు దేవుడు. ఐగుప్తు దేశానికి రాజుగా చెయ్యాలని అనుకున్నాడు ఆయన. ఐగుప్తు దేశానికి ఆయన ఎలా తీసుకెళ్ళాడండి? ఎన్ని పరిస్థితులు ఆయన ఎదుర్కొన్నాడండి. అన్నలు కొట్టారు, గుంటలో పడేశారు, మరలా తీశారు, అమ్మివేశారు. పొతీఫరు ఇంట్లో అతను బానిసగా పనిచేశాడు. అయితే ఆ తర్వాత అతనికి దేవుడు తోడై ఉన్నాడని ఆ ఇంటి అంతటిపైన అధికారాన్ని ఇచ్చాడు ఆ యొక్క యజమానుడు. కానీ మనలో ఏ బలహీనత లేకుండా ఉండాలని దేవుడు కోరుకుంటాడండి. కొన్ని మరి ఒక పదవి మనకి ఇవ్వాలి అంటే ఒక ఉన్నత స్థానంలో దేవుడు మనల్ని పెట్టాలి అని ఆలోచించినట్లయితే మనకి అనేకమైన పరిస్థితులు గుండా మనల్ని నడిపిస్తాడండి. అవన్నీ మనకి ఎందుకో జరగవు, కానీ మనకి మేలు కొరకే దేవుడు సమస్తాన్ని సమకూడి జరిగిస్తూ ఉంటాడండి. చూడండి, మరి ఆ పరిస్థితులన్నిటి గుండా అతను వెళ్ళినప్పుడు మనల్ని పూర్తిగా దేవుని చేతిలో పడినప్పుడు అంటండి మనల్ని నలిపివేస్తాడటండి. ఒక రూపులోకి తీసుకొస్తాడు దేవుడు. చాలామందికి అయ్యో నేను ఇంత పరిశుద్ధంగా ఉన్నాను కదా, నీతిగా ఉన్నాను కదా, యథార్థంగా ఉన్నాను కదా, ఇంత దేవుడంటే భయభక్తులు కలిగి ఉన్నాను కదా, నా జీవితంలోకి ఎందుకు ఈ శ్రమలన్నీ వస్తున్నాయి అని కొంతమంది చాలా చాలా బాధపడతారండి. ఎందుకు అంటే ఒక పనికిమాలినోళ్ళకి శ్రమలు వస్తాయి, ఒక పరిశుద్ధుడికి శ్రమ వస్తుందండి. ఒక పనికిమాలోడికి వచ్చిన శ్రమ, పరిశుద్ధుడికి వచ్చిన శ్రమ అది సమానం అంటారా? అది కానే కాదండి. అయితే చదువుకున్న వాడికి పరీక్షలు వచ్చినట్లుగా దేవుని యొక్క చిత్తంలో ఉన్న మనకి పరీక్షలు వస్తాయండి. ఒక పెద్ద పోస్ట్లో మనల్ని ఉంచాలనుకున్నప్పుడు దేవుడు పెద్ద పెద్ద పరీక్షలు మనకు వస్తాయండి. చిన్ని రావు, మనకి పెద్ద పెద్ద పరీక్షలే మనకు వస్తాయండి మన జీవితంలో. ఆ టైంలో మనకి ఎవ్వరూ కూడా హెల్ప్ చేసేవాళ్ళు మనకి ఎవ్వరూ ఉండరండి.
ఒక రకంగా చెప్పాలి అంటే ఒక ఒంటరి స్థితిలోకి మనం వెళ్ళిపోయినట్టుగా, మనం మాత్రమే ఆ శ్రమను అనుభవిస్తున్నట్టుగా మనకు అనిపిస్తుంది అన్నమాట అండి. కాకపోతే దేవుడు అంటాడు కదా, శ్రమలనే కొలుములో నిన్ను నేను వేశాను, ఇబ్బంది అనే శ్రమలో కొలుములో నిన్ను వేశాను నేను అంటాడండి. చూడండి, మీ విశ్వాసము బంగారము కంటే అమూల్యమైంది కదా, అందుకే మిమ్మల్ని అగ్ని చేత బంగారము పరీక్షింపబడుతుంది కదా, అలాగే శ్రమల వలన కూడా మీ విశ్వాసము బంగారము కంటే విలువైంది కదా అని పేతురు గారు రాస్తున్నాడండి. అయితే ఇక్కడ పరిశుద్ధులకి శ్రమలు వచ్చినాయి అంటే మీరు ఏమాత్రమో భయపడాల్సిన అవసరం లేదు. కానీ దాని తర్వాత మనకేదో గొప్ప మేలు ఉందని మాత్రం మనము ఆ శ్రమలను బట్టి మనము దేవుణ్ణి స్తుతిస్తూ గణపరుస్తూ ఆరాధించవలసిన వారమై ఉన్నామండి. ఒకవేళ మీలో ఎవరైనా ఇలాంటి శ్రమలకి గురైన వారు ఉన్నారేమో, మీరు చాలా పరిశుద్ధమైన జీవితాన్ని జీవిస్తూ ఎంతో యథార్థంగా ప్రవర్తిస్తూ ఎంతో నీతిగా ఉంటూ దేవునికి ఎంతో నమ్మకంగా ఉంటూ నమ్మకమైన పరిచర్య చేస్తూ నమ్మకమైన జీవితాన్ని కలిగి ఉంటూ నమ్మకంగా మరి మీ కుటుంబంలో మీరు మరి నమ్మకమైన బిడ్డలుగా మీరు ఉంటూ ఉన్నారేమో, సంఘములో సమాజంలో మీ నమ్మకత్వాన్ని మీరు కలిగి ఉంటున్నారేమో, మీరు వెళ్తున్న మందిరములో మీరు నమ్మకంగా ఉంటున్నారేమో, దేవుడు మీకు ఏ పని అప్పగిస్తే ఆ పనిలో మీరు నమ్మకంగా జీవిస్తున్నారేమో, అయినప్పటికైనా భయంకరమైన శ్రమలోకి మీరు గురయ్యారేమో. అలాంటి పరిస్థితులు గుండా మీరు వెళ్తున్నప్పుడు ఏమాత్రము మీరు భయపడొద్దు. ఆ శ్రమలో మీరేదో అయిపోవడానికి రాలేదు, కానీ మీరు మరింత శక్తివంతంగా దేవుని కొరకు ఉపయోగపడడానికి ఆ శ్రమలో మన జీవితంలో దేవుడు అనుమతిస్తాడండి. ఇవి నా జీవితంలో నేను అనుభవించాను గనకే మీకు చెప్పగలుగుతున్నాను. నా జీవితంలో కూడా మరి నేను ఏ పని దేవుని కొరకు చేసినప్పటికైనా ఆ స్థాయి శ్రమలు నేను అనుభవించానండి. అన్నిటి గుండా నేను ప్రయాణం చేశానండి. ఆ శ్రమల వల్ల నేను చాలా పాఠాలు నేర్చుకున్నాను. నేను దేవునిలో చాలా బలపడ్డానండి, శక్తితో నింపబడ్డానండి, ధైర్యం వచ్చిందండి. మరి ప్రతి విషయంలో కూడా నేను చాలా మరి దేవుళ్ళలో ఎంతగానో ఎదగడానికి నాకు అవి ఉపయోగపడినాయి అన్నమాట అండి. మీ జీవితాల్లో కూడా మీకు అలాగే ఉపయోగపడతాయి. కంగారు పడొద్దు, భయపడొద్దు. అయితే మరి ఏసేపు వాటి గుండా వెళ్ళినప్పుడు ఒంటరితనాన్ని అనుభవించాడు, కానీ మరి అతను చూడండి దేని కొరకు దేవుడు అతన్ని నియమించాడో ఆ పనిని అతని జీవితంలో మరి నెరవేర్చబడిందా లేదా. అలా అని చెప్పేసి మనము వెళ్ళే బాట పువ్వుల బాటలాగా ఏమీ ఉండదండి. శ్రమల బాటలో మనం ప్రయాణం చేయాల్సి వస్తుంది, ఇరుకు మార్గంలో మనం ప్రయాణం చేయాల్సి వస్తుందండి. అవమానాల గుండా మనం ప్రయాణం చేయాలి, ఎగతాళీలు మనం అనుభవించాలి, అపహాస్యాలు, ఎగతాళీలు, చెడ్డ మాటలన్నీ మనం అనిపించుకోవాలండి. మనకు సంబంధం లేని అన్నీ కూడా మనము వింటున్నప్పుడు మనకు చాలా మన గుండె పగిలిపోద్ది అన్నమాట అండి. మరి ఎందుకు నేను ఇలాంటి మాటలు వినాల్సి వస్తుంది ప్రభువా, ఏం జరుగుతుంది నా జీవితంలో అని మన జీవితంలో అయోమయ పరిస్థితుల్లోకి వెళ్ళిపోయినట్టు మనకు అనిపిస్తుందండి. ఏమీ కనబడినట్టు అంత చీకటి అయోమయంలాగా మనకు అనిపిస్తుంది. ఏమీ కంగారు పడొద్దు, దేవుని చేతిలో మనం ఉన్నాము. దేవుడు మనకి ఒక రూపునిస్తూ ఉన్నాడండి, మనల్ని సిద్ధపరుస్తూ ఉన్నాడు. ఒక పని కొరకు మనల్ని సిద్ధపరుస్తున్నాడు ఆయన. నిన్ను ఏ పని కొరకు సిద్ధపరుస్తున్నాడో ఆ స్థాయిలోనే నీ మీదకి శ్రమలు వస్తాయి, ఆ స్థాయిలోనే నీకు ఎగతాళీలు వస్తాయి, ఆ స్థాయిలోనే నీకు చెడ్డ మాటలన్నీ నువ్వు వినాల్సి వస్తుంది అన్నమాట అండి. అందుకే దేవుడు అంటాడు కదా, విరిగి నలిగిన హృదయం నాకు ఇష్టమైన బలి అంటున్నాడు ఆయన. మన హృదయము ఇలాంటి మాటలు విన్నప్పుడు ముక్క చెక్కలైపోతుంది కదండి. అలాంటి హృదయంలో నుంచి వచ్చిన చిన్ని ప్రార్థన అంటండి దేవునికి ఇష్టమైన బలి అర్పించినప్పుడు ఎలా ఉంటుందో చూడండి. హేబేలు అర్పించిన బలి దేవునికి ఇష్టకరంగా అంగీకారంగా అనిపించిందండి. అలాగే మన విరిగి నలిగిన హృదయంలోంచి వచ్చిన ప్రార్థన కూడా దేవుడికి చాలా ఇంపుగా, సువాసనగా, మరి అంగీకారంగా అనిపిస్తుంది అన్నమాట అండి దేవునికి. అందుకే విరిగి నలిగిన హృదయము మరి దేవుడు అలక్ష్యము చేయను అంటున్నాడు అన్నమాట అండి. అంటే ఏమాత్రము మనల్ని అలక్ష్యము చేసే దేవుడు కాదండి. విరిగి నలిగిన మరి మన యొక్క పరిస్థితులను బట్టి మన హృదయం విరిగిపోతుంది, నలిగిపోతుంది. మరి ఏమైపోతుందో మనకు తెలియట్లేదు. అసలు నేను ఏమవుతాను, నా పరిస్థితి ఏంటి,
దిక్కుతోచని స్థితిలో నేనున్నాను, ఏంటి ప్రభువా నా పరిస్థితి అని ఏడుస్తూ ఉన్నారా? కన్నీళ్లతో మీరున్నారా? అలాంటి ఒంటరితనాన్ని మీరు అనుభవిస్తున్నారా? ఈరోజు మీకు ఒక శుభవర్తమానము. దేవుడు మీకు తోడుగా ఉన్నాడు. మీరు ఒంటరిగా లేరు. ఎవరు మీకు హెల్ప్ చేయకపోవచ్చు, కానీ దేవుడు మాత్రం నీతో ఉన్నాడని నేను ఖచ్చితంగా చెప్తున్నానండి. ఎందుకంటే నా శ్రమలో దేవుడు నాకు తోడుగా ఉన్నాడండి. నా పరిస్థితులన్నీ ఒంటరితనంలాగా అయిపోయినప్పుడు దేవుడు నాకు తోడుగా ఉన్నాడండి. నన్ను కంటి పాపలా ఆయన కాపాడుతూ ఉన్నాడండి. అందుకే మీకు కూడా తోడుగా ఉన్నాడని నేను చెప్పగలుగుతున్నాను. నాకు తోడున్న దేవుడు మీకు కూడా తోడుగా ఉన్నాడని మీరు మర్చిపోవద్దు. మీ పరిస్థితులు చూసి మీరు భయపడొద్దు, కంగారు పడొద్దు. అయ్యో ఎవ్వరూ నాకు హెల్ప్ చేయట్లేదు, ఎవరు నాకు సహాయం చేయట్లేదని మీరు కంగారు పడనవసరం లేదు. దేవుడు ఒక ప్రణాళికలో మీరున్నారు గనక, దేవుని యొక్క చేతిలో మీరున్నారు గనక ఆయన మీకు ఒక చక్కని రూపనిస్తున్నాడండి. నా అరచేతిలో నువ్వు ఉన్నావో నిన్ను నేను చెక్కుతున్నాను అంటాడండి. ఆయన అరచేతిలో మనం ఉన్నప్పుడు మనల్ని చెక్కేస్తాడండి. ఆయనకి కావలసిన రూపులో మనల్ని చెక్కేస్తాడండి. అయితే మనకు చాలా బాధగా ఉంటుంది, కానీ అందరూ మరి తప్పు చేసి శిక్ష అనుభవిస్తారు. మనమైతే తప్పు చేయకుండా శిక్ష అనుభవిస్తామండి. అది శిక్ష కాదు, శిక్షణ అంటే తర్ఫీదండి. అది శిక్ష వేరు, శిక్షణ వేరు. తప్పు చేస్తే శిక్ష అనుభవించాలి, తప్పు చేయకుండా అనుభవించేది శిక్షణ అండి. తర్ఫీదండి. ఒక జాబ్ మనకి ఇచ్చే ముందు ఒక తర్ఫీదు ఉంటుందండి. అలాగే ఒక తర్ఫీదు ఇస్తాడు దేవుడు మనకి. ఆ తర్ఫీదు చాలా కఠినంగా ఉంటుందండి, చాలా కష్టంగా ఉంటుందండి. మనము అనుభవించలేని స్థితిలో మనకు అనిపిస్తుంది అన్నమాట అండి. అందరూ మనల్ని ఎగతాళి చేస్తుంటే, అందరూ మనల్ని మరి అదో రకంగా మాట్లాడుకుంటుంటే మన గుండె తట్టుకోలేని స్థితిలో ఉంటుందండి. కానీ దాని వెనక, ఆ కీడి వెనకాల గొప్ప మేలు ఉందని మాత్రం మీరు మర్చిపోవద్దు. గొప్ప మేలు మనకు దాచిపెట్టేశాడు దేవుడు. ఆ కీడు నుంచి ఎప్పుడైతే మనం బయటకు వచ్చామో, ఆ శ్రమలో నుంచి ఎప్పుడైతే మనం బయటకు వచ్చామో, అప్పుడు మనకి గొప్ప మేలు అనేటువంటిది మనకి కలుగుతుందండి. చూడండి, ఐగుప్తు దేశానికి ఆయన రాజుగా అయిపోలేదండి. ఆ శ్రమలన్నిటి గుండా వెళ్ళాడు. చెయ్యని నేరానికి శిక్ష అనుభవించినట్లుగా ఆ చెరసాలలో ఉన్నాడు కదండి. మరి ఎంత అవమానకరమండి ఆయనకి. అతను తప్పు చేశాడని ఆ దేశం అంతా కూడా ఒక కోడై కూసిందండి. అతను ఏమైపోవాలి? అతను గోడు వినే నాదుడే లేడు అక్కడ. కానీ చెరసాలలో కూడా దేవుడు అతనికి తోడుగా ఉన్నాడని వాక్యం చెప్తుంది. అదే రీతిగా నీకు నాకు కూడా దేవుడు తోడుగా ఉన్నాడు. భయపడొద్దు, కంగారు పడొద్దు. నీ పరిశుద్ధతని నువ్వు కాపాడుకో, నీ యథార్థతని నువ్వు కాపాడుకో. ఆయనలో నువ్వు నమ్మకంగా ఉండు, యథార్థంగా ఉండు. ఎప్పుడు కూడా మరి యథార్థవంతుల కంట చీకటిలో వెలుగు పుట్టించేస్తాడు దేవుడు. ఆ పరిస్థితులన్నీ చీకటిగా ఉండొచ్చు, కానీ ఆ చీకటిలో నుంచి వెలుగును పుట్టిస్తాడు నీ కోసం, నా కోసము దేవుడు. అందుకని ఏమాత్రము నువ్వు కంగారు పడనవసరం లేదు, భయపడనవసరం లేదు. సహోదరి, సహోదరుడా, ఇంతవరకు నువ్వు ఏ పరిస్థితులు గుండా నువ్వు వెళ్తున్నావో నాకు తెలియదు, కానీ ఈ యొక్క సమయంలో దేవుడు నీతో, ఆయన చాలా స్పష్టంగా ఆయన నీతో మాట్లాడుతూ ఉన్నాడు. మాట్లాడేది నేను కాదు, ఆయనే నీతో మాట్లాడుతూ ఉన్నాడు. నీకు అభయాన్ని ఇస్తూ ఉన్నాడు. నువ్వు కంగారు పడొద్దు. నీ దుఃఖ దినాలు సమాప్తమైపోయే టైం వచ్చేసింది. నీ యొక్క దుఃఖ దినాలు సమాప్తం చేసేస్తున్నాడు ఆయన. ఇంకా ఆయన పూనుకున్నాడు, ఆయన పూసుకున్నాడు, ఆయన నిలబడ్డాడు నీ పక్షాన్ని. నీకు న్యాయాధిపతిగా నీ పక్షాన్ని నిలబడ్డాడు. ఆయన నీకు న్యాయం తీరుస్తాడు. ఆయన మనుషులు తీర్పు తీర్చినట్టుగా ఉండదు, మనుషులు న్యాయము తీర్చినట్లుగా ఉండదు. మనుషులు తీర్చే తీర్పు వేరుగా ఉంటుంది, దేవుడు తీర్చే తీర్పు వేరుగా ఉంటుంది. మనుషులు న్యాయం వేరుగా ఉంటుంది, దేవుని యొక్క న్యాయం వేరుగా ఉంటుంది. మనము ఆయన నీతి న్యాయాల కొరకు మనం నిలబడినప్పుడు ఆయన కూడా న్యాయాధిపతిగా వచ్చి మన పక్షాన్ని నిలబడి మనకి న్యాయము తీరుస్తాడండి. అప్పుడు మనల్ని చూసిన వారందరూ ఆశ్చర్యపోతారు. ఇది ఎలాగ జరిగింది వీళ్ళకి, అసలు వీళ్ళకి ఎలా సాధ్యమైంది ఇది అని ఆశ్చర్యపోయే రీతిగా మన దేవుని యొక్క పేరు ఆశ్చర్యకరుడు. ఆయన మన జీవితాల్లో, మన కుటుంబాల్లో, మన సేవలో ఆయన ఆశ్చర్య కార్యాలు చేయబోతూ ఉన్నాడండి.
ఆయన కొరకు మనం పనిచేస్తున్నాం కదా, ఆయన కొరకు మనం నిలబడ్డాం కదా, మన నీతిని మనం కాపాడుకుంటున్నాం కదా, మన యథార్థతను మనం కాపాడుకుంటున్నాం కదా, మన యొక్క పరిశుద్ధతను మనం కాపాడుకుంటున్నాం కదా. ఎక్కడికక్కడ మనల్ని మనం కాపాడుకుంటూ ఈ పాప లోకములో మన స్థితిగతులను మనం కాపాడుకుంటూ మనం ముందుకు ప్రయాణం చేస్తూ ఉన్నాం కదా. మనం ఒంటరి వారము కాదు, ఆయన మనకు తోడుగా ఉన్నాడండి. ఆయన మనకు తోడుగా ఉన్నాడు. ఈ సమయంలో నువ్వు ధైర్యం తెచ్చుకో సహోదరుడా, సహోదరి. నువ్వే పరిస్థితుల్లో ఉన్నప్పటికైనా దేవుడు నీతో మాట్లాడుతూ ఉన్నాడు. ఆయన ప్రేమించిన వారికి సమస్తము సమకూడి మేలుకరంగా ఆయన జరిగిస్తూ ఉన్నాడు. నీకొచ్చిన పరిస్థితులు అవి ఊరికినే రాలేదు, నీకు మేలు చేయడానికే అవన్నీ కూడా నీ జీవితంలో సమకూర్చి జరిగిస్తూ ఉన్నాడు ఆయన. ఇది ఎవరి వల్ల జరిగింది కాదు, ఇది దేవుని వల్ల మాత్రమే ఈ శ్రమలు నీ జీవితంలోకి అనుమతించబడినవి. అయితే తర్వాత అంటాడు కదా ఆయన, ఎందుకనగా తన కుమారుడు అనేక సహోదరులలో జ్యేష్ఠుడగునట్లు దేవుడెవరిని ముందు ఎరిగెనో వారు తన కుమారునితో సారూప్యము గలవారుగుటకు వారిని ముందుగా నిర్ణయించెను అంటున్నాడు. దేవుడు అంటండి మరి తన కుమారుడు అనేక మందిలో సహోదరుడు అయ్యేటట్టుగానటండి దేవుడు ఎవరిని ముందు ఎరిగేనో, ముందు మనల్ని ఎరిగి ఉంటాడటండి ఆయన. వారు తన కుమారునితో సారూప్యము గలవారవుటకు, ఎప్పుడైతే మనల్ని ముందుగా ఎరిగి ఉంటాడో ఆయన కుమారుని యొక్క స్వరూపము మనకి కూడా దేవుడు ఏం చేస్తానంటున్నాడు, ఆయన స్వరూపం వారికి ముందుగా నిర్ణయించాడటండి. ఆయన యొక్క స్వరూపము, దేవుని యొక్క కుమారుని యొక్క స్వరూపము మనకి కూడా ఆయన ఇచ్చాడటండి. అయితే నిన్ను ఎరిగి మనల్ని ఎరుగుతాడటండి ముందుగానే. దేవుడు ఎవరిని ముందు ఎరుగను అంటున్నాడు. అదే ఇక్కడ మరి ఇర్మియాతో చెప్తున్నాడండి. ఏమని చెప్తున్నాడు, నీవు గర్భములో నేను నిన్ను రూపెంపక మునిపే నిన్ను ఎరిగి తిని అంటున్నాడు. నీ తల్లి గర్భములో నువ్వు ఉన్నావో నీకింకా రూపం రాలేదు, నీకింకా రూపం రాకముందే నిన్ను ఎరిగి తిని అంటున్నాడండి. ఎందుకు ఎరిగి ఉన్నాడంటేనంట ఆయన మరి తన కుమారి యొక్క స్వరూపము వారికి ముందుగా నిర్ణయించేశాడటండి. ఇక్కడ ఇర్మియా గారిని చూసినప్పుడు కూడా మరి ఆయన ముందుగా మరి నియమించాడటండి. ఎలా నియమించాడట, తల్లి గర్భములో నుండి మరి ఇంకా ఆయన బయలుపడలేదటండి. అంటే ఆ తల్లికి ఇంకా ప్రసవం కలగలేదు. ప్రసవం కలిగితేనే బిడ్డ బయటకు వస్తారండి. ప్రసవం కలగలేదు, ఆయన ఇంకా బయటికి రాలేదంట. బయటికి రాకముందే జనములకు ప్రవక్తగా నిన్ను నియమించేశాను అంటున్నాడు ఆయన. చూడండి, ఎవరైనా బయటకు వచ్చిన తర్వాత ఏదిగాక వాళ్ళు చదువుకున్న తర్వాత ఇవన్నీ జరిగిన తర్వాత వీడిని ఇలా చెయ్యాలి అని అనుకుంటారండి ఎవరైనాని. కానీ దేవుడు అంటండి తల్లి గర్భములో ఇంకా ఆ పిండము తయారవ్వలేదటండి. తయారవ్వకముందే మరి ఆ బిడ్డనే ఆయన ఏం చేశాడట, నిన్ను ఎరిగి తిని అంటున్నాడంటే. చూడండి, ఆయన నాకు తెలుసు అంటారు. ఈ రోజుల్లో మనం చూసినప్పుడు చాలామంది మేము దేవుడి బిడ్డలమేనండి అంటున్నారు. ఇలాంటి వారిని మీరు ఎరుగుదురు. చాలామందిని మీరు చూసినప్పుడు మీకు చాలా విచిత్రం అనిపిస్తుంది అన్నమాట అండి. దేవుడి బిడ్డలైతే ఇలాగెందుకు ఉంటారు, ఇలాగెందుకు జీవిస్తారు, ఇలాగెందుకు ప్రవర్తిస్తారు, ఇలాగెందుకు వీళ్ళు ఉంటారు అని మీకు ఆశ్చర్యం కలుగుతూ ఉంటుంది. అయితే దేవుని బిడ్డలు అంటే వాళ్ళు ఏమన్నా సామాన్యంగా ఉంటారండి? మీరు ఆలోచించండి. అసలు సృష్టికర్త అయిన దేవుని యొక్క బిడ్డలంటే ఎలా ఉంటారండి? ఆయన అగ్ని అండి. అగ్ని అంటే అగ్ని యొక్క బిడ్డలు ఎలాగ ఉండాలి? అగ్నిలాగా ఉండాలి. అగ్ని దగ్గరికి ఈగలు ముసురుతాయండి? అపవిత్రంగా జీవిస్తారు వాళ్ళు, అబద్ధాలతో, మోసాలతో, కుట్రలతో, రాజకీయాలుగా ఇలా ఉంటారండి అసలు దేవుడి బిడ్డలంటేని? చాలామంది మేము దేవుడి బిడ్డలమేనండి అని చెప్తూ ఉంటారు. మేము మందిరానికి వెళ్తున్నామండి,
మేము ఉపవాసాలు ఉంటున్నామండి, మేము ప్రార్థన చేస్తామండి, ఇన్ని గంటలు ప్రార్థన చేస్తామండి, అన్ని గంటలు ప్రార్థన చేస్తామండి అని చెప్తూ ఉన్న వారిని మీరు చూసే ఉంటారు, వినే ఉంటారు. మీ మందిరాల్లో కూడా చాలామంది ఇలాంటి వారిని మీరు చూస్తారు, వారి మాటలు మీరు వింటూ ఉంటారండి. కానీ ఏంటి దేవుడి బిడ్డలంటే ఇలా ఉంటారా అని చెప్పి మీకు మనసులో నవ్వు వస్తుంది అన్నమాట. ఎందుకు అంటే దేవుడి బిడ్డలు అంటే దేవుడిలాగా ఉండాలండి. ఆయన ఏం చెప్తే అది చెయ్యాలి. ఆయన ఎలా ఉన్నాడో అలా ఉండాలి మనం. ఆయన వెలుగు కనుక వెలుగులాగా ఉండాలి, ఆయన అగ్ని కనుక అగ్నిలాగా ఉండాలండి. ఇక్కడ చూడండి, మరి ఇర్మియా గారు ఆయన ఏ రీతిగా జీవిస్తున్నాడో మీరు ఆలోచించండి. ఆయన జనములకు ఒక ప్రవక్తగా నియమించేశాడటండి. తల్లి కడుపులో నుంచి ఇంకా బయటికే రాలేదు ఆయన, కానీ ఆయన్ని నియమించేశాడటండి దేవుడు. నియమించేసినప్పుడు ఆయనతో మాట్లాడుతూ ఉన్నాడండి. ఆయనకు కొన్ని పనులు చెప్తూ ఉన్నాడు. చెప్తుంటే ఆయన అంటాడు కదా, ప్రభువా నేను బాలుణ్ణి, నాకు చెప్తున్నావేంటి, పెద్ద పెద్దోళ్ళకి చెప్పు అంటున్నాడు ఆయన. లేదు, నువ్వు బాలుణ్ణని అనొద్దు అని చెప్తున్నాడు ఆయన. నువ్వు బాలుడువో పెద్దోడువో నాకు తెలియదా, నిన్ను నీ తల్లి కడుపులో ఉన్నప్పుడే నేను ఎరుగుదును నీ సంగతి, నువ్వు ఎలాగుండాలో ఏం చెయ్యాలో నిన్ను ముందే నీ తల్లి కడుపులోంచి బయటికి రాకముందే నిన్ను నియమించేశాను ప్రవక్తగానే అని చెప్పేసి చూడండి. 6వ వచనం, అయ్యో ప్రభువగు యెహోవా చిత్తగించుము, నేను బాలుడనే, మాట్లాడుటకు నాకు శక్తి చాలదని నేను అనగా యెహోవా నాకు ఇలాగూ సెలవిచ్చాను, నేను బాలుడననవద్దు, నేను నిన్ను పంపు వారందరి యొద్దకు నీవు పోవలెను, నీకు ఆజ్ఞాపించిన సంగతులన్నీ చెప్పవలెను. నేను ఎవరి దగ్గరికి వెళ్ళమంటే వాళ్ళ దగ్గరికి నువ్వు వెళ్ళాలి, నేనేం చెప్పమంటే అది నువ్వు చెప్పాలి అని చెప్పేసి మరి దేవుడు చెప్తున్నాడు అనమాట అండి. అక్కడ వారికి భయపడకుము, నిన్ను విడిపించుటకు నేను నీకు తోడై ఉన్నాను, ఇదే యెహోవా వాక్కు అని చెప్పి మరి ఇక్కడ దేవుడు మాట్లాడుతూ ఉన్నాడండి. నాకు కూడా దేవుడు కొన్నిసార్లు కొంతమందికి కొన్ని విషయాలు చెప్పమని ఆయన మరి చెప్తూ ఉంటాడండి. ఎక్కడికైనా సేవకు వెళ్ళినప్పుడు, మీటింగ్స్కి వెళ్ళినప్పుడు ఏ వాక్యం చెప్పాలి ప్రభు అని చెప్పేసి ప్రభువుని అడిగితే నాకు ఇస్తాడండి ఆయన. ఆ వాక్యాన్ని పట్టుకుని నేను వెళ్తానండి. అయితే మరి పెద్ద పెద్ద వారు ఉంటారు, పెద్ద పెద్ద సేవకులు ఉంటారండి. అలాంటి వారి ఎదుట మనం వాక్యం చెప్పాలి అంటే మరి కొంచెం ఇబ్బంది పడుతూ ఉంటారన్నమాట. కానీ దేవుడు నాకు ఇచ్చిన మరి అధికారాన్ని బట్టి, ఆయన ఇచ్చిన అభిషేకాన్ని బట్టి దేవుడు నాకు ఏది చెప్పమంటే అదే చెప్తానండి. అది నాకు మొదటి నుంచి ఉన్న అలవాటు అన్నమాట. అయితే అక్కడ ఉన్న సేవకులు ఆశ్చర్యపడి, అమ్మగారు మీరు ఎలా చెప్పారు ఈ మాట, ఇది పురుషులు కూడా చెప్పరమ్మా ఇలాంటి మాట, మీరు ఎలా చెప్పారమ్మా ఈ మాట, ఇది ఇలాంటిది చెప్పరమ్మా, చాలామంది పెద్ద దైవజనులు కూడా ఇలాంటి మాటలు చెప్పరమ్మా, మీరు ఎలా చెప్పారు, ఇంత ధైర్యంగా ఎలా చెప్పారు అని వాళ్ళు ఆశ్చర్యపోయి నన్ను అడిగిన సమయాలు కూడా నా జీవితంలో ఉన్నాయండి. అప్పుడు నాకు పెద్ద ఆశ్చర్యం అనిపించేది కాదు, ఎందుకంటే అది చిన్న వయసు నుంచి నాకు అలవాటు అయిపోయింది. నా దేవుని స్వరాన్ని వినడం, నా దేవుని యొక్క మాట వినడం, ఆయన ఏం చెప్తే అది చేయడం నాకు అలవాటు అయిపోయి, ఆయన నేను అడగడం, వెళ్ళడం, ఆయన ఏం చెప్పమంటే అది చెప్పడం, వచ్చేయడం నాకు అలవాటు అయిపోయింది. అది నాకు పెద్ద విచిత్రంగా లేదు, కానీ వాళ్ళకి విచిత్రంగా ఉందండి. ఎందుకు విచిత్రంగా ఉంటుందో తెలుసా? మనుషుల్ని బట్టి ప్రసంగాలు చేస్తారండి. ఎప్పుడు అలా చేయకూడదు. మనం దేవుడు మనకి ఏది చెప్పమంటే అదే మనం చెప్పాలి, ఎక్కడ చెప్పమంటే అక్కడ చెప్పాలి, ఎవరికి చెప్పమంటే వాళ్ళకి చెప్పాలి, ధైర్యంగా చెప్పాలండి. ఎందుకంటే దేవుని చేతిలో మనం ఉన్నాం, ఎందుకు మనం భయపడాలి? భయపడాల్సిన అవసరం లేదండి. అయితే ఆ రీతిగా మరి కొంతమంది పేర్లు కూడా నాకు చెప్పారు, పలానా సేవకులు కూడా ఇక్కడికి వచ్చి వాడబడ్డారు, కానీ ఇలాంటి పాయింట్స్ వాళ్ళు చెప్పలేదండి. కానీ ఇంత ధైర్యంగా మీరు ఎలా చెప్పారు, మాకు చాలా ఆశ్చర్యంగా ఉందన్నారు. నాకు ఆశ్చర్యంగా లేదు, నాకు అలవాటు. నా ప్రభు ఏది చెప్పితే అదే చెప్పడం నాకు అలవాటు, ఆయన చెప్పమన్న మాట నేను చెప్పడం నాకు అలవాటు. అందుకే కదండి మనకు చెప్పేది ఆయన. మరి ఆయన మనల్ని ఎందుకు పంపిస్తాడు? ఆయన ఈ మాట చెప్పిరా అని ఎందుకు పంపిస్తాడు? అది చెప్పమనే కదా పంపించాడు. మధ్యలో ఆయన చెప్పిన మాట మనం ఒక పక్కన పెట్టి మన సొంత మాటలు చెప్తే ఇంకెందుకు పంపించినట్టు ఆయన?
ఇంక పంపిస్తాడా మనల్ని ఆయన? మనల్ని వాడుకుంటాడా? ఓ పక్కన పెడతాడు అప్పుడు. అయితే ఆ రీతిగా నేను చెప్పినప్పుడు, అక్కడ నేను సేవ చేసినప్పుడు అక్కడ విజయాన్ని ఇచ్చాడండి దేవుడు నాకు. హల్లెలూయా. మనం ఎప్పుడైతే విజయం మనకు వచ్చిందో అండి, మొదట విజయం ఎవరికో తెలుసా? దేవుడికి మనం విజయాన్ని తీసుకొచ్చినట్టు. దేవునికి మనం విజయాన్ని తీసుకొచ్చినప్పుడు మరి దేవుడు మన ద్వారా మహిమను పొందుకుంటాడు, ఘనతను పొందుకుంటాడు, మనకి కూడా ఘనతనిస్తాడండి ఆయన. ఆ రీతిగా దేవుడు అనేక ప్రాంతాల్లో నన్ను వాడుకున్న ప్రతి స్థలాల్లో కూడా ఆయన ఏది చెప్పమంటే అదే చెప్పి వచ్చే అలవాటు నాకు ఉందండి. ఆ ప్రదేశాల్లో నేను విజయాన్ని పొందుకోవటం, మరి దేవుడు నాకు సన్మానాలు జరిగించటం కూడా జరిగిందండి. మనుషులు సన్మానం చేయడం వేరండి, దేవుడు సన్మానాన్ని జరిగిస్తాడు. తెలుసా మీకు అది? నా జీవితంలో నాకు తెలుసండి. నా దేవుడు నాకు సన్మానాలు జరిగించాడు, నన్ను గణపరిచాడండి. ఆయన అంటాడు, నన్ను గణపరిచే వారిని నేను గణపరుస్తాను అంటాడు. ఆ రీతిగా నా ప్రభువు నన్ను గణపరిచారండి. ఆయనకి విజయాన్ని తీసుకొచ్చే కృప దేవుడు నాకు ఇచ్చాడండి. ఎందుకు విజయాన్ని తీసుకొస్తాము? ఆయన చెప్పింది చెప్పినట్టుగా మనం అక్కడ చెప్పాలండి. అలా చెప్పినప్పుడు కొంతమందికి కోపం వస్తుందండి మన మీద. వాళ్ళకి కోపం వచ్చిందని చెప్పి దేవుడు చెప్పిన మాట మనం చెప్పకుండా మానేయకూడదు. అది మరి దేవుడు మనల్ని ఎందుకు నియమించుకున్నాడు? ఆయన ఎందుకు దేవుని పని మనం చేస్తున్నాము? ఆయన చెప్పింది చెప్పినట్టుగా మనం అక్కడ చెప్పాలండి. అయితే వాళ్ళ జీవితాలు సరిచేసుకుంటే మంచిదే, సరిచేసుకోకపోతే దానికి మనము ఉత్తరవాదులం కాదు. అది వాళ్ళకి సంబంధించింది, అది మనకేమీ దాని మీద ఎటువంటిది ఉండదండి. అయితే మరి ఇక్కడ ఈయన నేను బాలుణ్ణి అలాగా ఇలాగా అని చెప్తుంటే, నువ్వు అలాగేమి చెప్పకయ్యా, నువ్వు బాలుడు అని నాకు తెలుసు, నీ సంగతి అంతా నాకు తెలుసు, నువ్వు ఏమాత్రం భయపడొద్దు, నేను చెప్పమన్నది నువ్వు మాత్రం చెప్పు, నీకు నేను తోడుగా ఉన్నాను, నువ్వు నా చేతిలో ఉన్నావు అని చెప్పేసి దేవుడు చెప్తూ ఉన్నాడండి. ఆయనకి అనేకమైన అధికారాలు ఇచ్చాడండి దేవుడు. ఇర్మియా గారికి 1, 2 కాదండి అధికారాలు ఇస్తా. ఎంత గొప్ప అధికారాలు ఆయనకి ఇచ్చాడో చూస్తే మనకు ఆశ్చర్యం కలుగుతుందండి. చూడండి 9వ వచనం చూస్తే, అప్పుడు యెహోవా చేయి చాపి నా నోరు ముట్టి ఎలాగూ సెలవిచ్చెను. అప్పుడు దేవుడు ఏం చేశాడంటే, అతను భయపడుతున్నాడని చెయ్యి చాపి ఆయన నోరుని ముట్టాడటండి. మన నోరుని తాకాలి దేవుడు, మన నోటిని దేవుడు ఉపయోగించుకోవాలి. మన నోటను ఆయన మాటలు ఉంచుతాడండి. ఉంచినప్పుడు ఎప్పుడైతే మనం నోరు తెరుస్తామో ఆయన మాటలు మనము మాట్లాడడం ప్రారంభిస్తాము. ఆయన ఏమిస్తున్నాడంటే, ఆయనకు అధికారాన్ని ఇస్తున్నాడండి. తెల్లగించుటకును, విరగగొట్టుటకును, నశింపజేయుటకును, పడద్రోయుటకును, కట్టుటకును, నాటుటకును నేను ఈ దినమున జనముల మీదను రాజ్యముల మీదను నిన్ను నియమించి ఉన్నాను అంటున్నాడు. ఒక అధికారాన్ని పొందుకున్నాడండి. ఒక్క విషయంలో అధికారం కాదండి, ఎన్ని అధికారాలు ఆయన పొందుకున్నాడో మీరు ఆలోచన చెయ్యండి. దేవుడు మన జీవితంలో ఆయన మనల్ని ఎందుకు ఎన్నుకున్నాడో, ఎందుకు ఏర్పాటు చేసుకున్నాడో ముందు మనకు తెలియాలండి. దేవుని యొక్క బిడ్డగా మనం జీవించాలంటే ఈ లోకములో అంత సులువేమీ కాదు. అలా అని చెప్పేసి అట్టి రీతిగా మనం జీవించాలని ఒక నిర్ణయాన్ని మనం చేసుకున్నప్పుడు ఒక సవాలకరమైన జీవితాన్ని మనం జీవిస్తామండి. ఎవరు ఏమనుకుంటే నాకేంటి అనేటువంటి ఒక ధైర్యంతో మనం ముందుకు వెళ్ళిపోతూ ఉంటామండి. ఎందుకు అంటే పిలిచిన వాడు నమ్మదగిన దేవుడు, మనల్ని ఎన్నుకుని ఏర్పాటు చేసుకున్న దేవుడు, ఆయన గొప్పవాడు. అందుకే ఆయనకి మనం న్యాయము చేయాలండి. ఆయనకి న్యాయమే కానీ అన్యాయం చేసే వాళ్ళగా మనం ఉండకూడదు. ఆయనకి మేలే కానీ కీడు చేసేవారుగా ఉండకూడదు. గుణవతి అయిన భార్య దొరుకుట అరుదు, అట్టిది ముత్యము కంటే అమూల్యమైంది అంటున్నాడు. ఎందుకంటే ఆమె లాభమే కానీ నష్టం తీసుకురాలేదట, మేలే కానీ కీడు చేయలేదటండి. ఆమె చేతులతో కష్టపడి పని చేసే అలవాటు ఆమెకు ఉందంట. తన పనివారికి కూడా పని ఏర్పాటు చేసే ఆ యొక్క మరి అలవాటు కలిగిన వ్యక్తిగా అక్కడ చెప్తూ ఉన్నాడండి. ఆమె దీనులకు దరిద్రులకు కూడా ఆమె చేతులు చాపుతుంది అని చెప్పేసి అంటున్నాడండి. అక్కడ తన ఇంటి వారందరికీ కూడా రక్తవర్ణ వస్త్రాలు ఆమె ధరింపజేస్తుందటండి. ఆమె కష్టపడి పనిచేసే వ్యక్తి అండి. నడికట్లను వర్తకులకు అమ్ముతుందటండి ఆమె. చూడండి ఎన్ని చెప్పుతున్నాడంటే అసలు మరి సామెతలు 31వ అధ్యాయంలో 10వ వచనం నుంచి చివరి వరకు మనం చూస్తే ఆ గుణవతి అయిన భార్య అనేటువంటిది ఎలా ఉంటుందో, ఆమె లక్షణాలు ఎలా ఉంటాయో
ఆమె ఎలా వర్క్ చేస్తుందో, కృపగల ఉపదేశం ఆమె బోధిస్తూ ఉంటుంది అంటున్నాడు. అందం మోసకరము, సౌందర్యం వ్యర్థము, యెహోవా యందు భయభక్తులు కలిగిన స్త్రీ కొనియాడబడుతుంది అంటున్నాడు. ఆమె వలన ఆమె పెనిమిటి గౌరుల యొద్ద పొగడబడతాడని వాక్యం సెలవిస్తూ ఉందండి. మనల్ని బట్టి మన దేవుడు పొగడబడాలండి. మన దేవుడు మనల్ని బట్టి ఆయనకి ఘనత రావాలండి, మహిమ రావాలండి. అయితే మనం ఒక పలికిమాలిన జీవితాన్ని జీవిస్తే దేవునికి మహిమ వస్తుందండి. ఒక రాజకీయమైన బతుకులు బతుకుతుంటే దేవునికి మహిమ వస్తుందండి. మోసకరమైన జీవితాలు జీవిస్తుంటే దేవునికి మహిమ వస్తుందండి. అబద్ధాలతో నిండిపోయి ఉంటే దేవునికి మహిమ వస్తుందండి. దేవుని నామానికి మరి మహిమ తీసుకురావాలి అంటే మనము చాలా పరిశుద్ధంగా, నీతిగా, యథార్థంగా మరి దేవునికి ఇష్టకరమైన జీవితాన్ని జీవించడానికి మనం ఇష్టపడినప్పుడు తప్పకుండా ఆయనకి మహిమను తీసుకొస్తాము. ఆయన మనల్ని బహు బలంగా వాడుకుంటాడండి. ఆయనకి ఎప్పుడైతే నమ్మకంగా మనం ఉన్నామో మరి చూడండి, చీకటిలో ఉన్న వాళ్ళ ద్వారా దేవునికి మహిమ వస్తుందండి. వెలుగులోకి రావాలండి. చీకటి జీవితం అండి అంత మరి లోకపు జీవితము, లోకపు పనులు, లోకపు క్రియలు, నటన, వేషధారణ ఇవన్నీ కలిగి ఉంటే దేవుని నామానికి మహిమ ఎలాగొస్తుందండి? నటన దేవుడికి కనబడదంటారా? మనుషులు చూడకుండా నటిస్తూ ఉంటారండి కొంతమంది. అమ్మో వాళ్ళు చూస్తే ఇలా అనుకుంటారు, వాళ్ళు చూస్తే అలా అనుకుంటారని నటన చేస్తూ ఉంటారు. మన నటన ఏంటో, మన రియాలిటీ ఏంటో దేవుడికి తెలియదండి. హృదయాంతరంగాలు ఎరిగిన దేవుడికి తెలియదా? దేవుడు మనల్ని చూస్తున్నాడు అనేటువంటి స్పృహలో మనం ఉంటే నటన అనేటువంటిది చెయ్యమండి. నటన అనేటువంటిది, వేషధారణ అనేటువంటిది అది సాతానికి సంబంధించిందండి. వాడు వేషం వేస్తాడండి, వెలుగుదూత వేషం వేస్తాడండి. అలాగే ఈ రోజుల్లో కూడా, ఈ రోజుల్లో అయినా ఏ రోజుల్లో అయినా కూడా మరి వెలుగుదూత వేషాలు వేసేవాళ్ళు చాలామంది ఉన్నారండి. దేవుని బిడ్డలుగా వేషాలు వేస్తూ ఉంటారన్నమాట. క్రియలో కనిపించిపోద్దండి, అంతా కూడా క్రియలో కనిపించిపోద్దండి. అన్యుల దగ్గరికి వెళ్తే అన్యులు క్రియలు చేస్తారు. దేవుడి బిడ్డల దగ్గరికి వచ్చేవాడికి దేవుళ్ళలాగా, దేవుని బిడ్డల్లాగా అయిపోతారండి. అది చీకటి బ్రతుకు కాదంటారా? అది అన్య బ్రతుకు కాదంటారా? ఇలాంటి వారు నరకంలో ఏడుస్తున్నారటండి. అనేక మందికి దేవుడు నరకాన్ని చూపిస్తున్నాడండి. ఒకప్పుడు నాకు కూడా చూపించాడు. అయితే ఆ నరకంలో ఏడుస్తున్నారటండి. సేవకులు ఎంతగా బోధించినా మేము వినలేదు, వారు ఎంతో చెప్పారు కానీ మేము వినలేదు, ఎంతో నటించాము, అయ్యో ఇలా నరకానికి వచ్చేస్తామని అనుకోలేదని అక్కడ ఏడుస్తున్నారటండి. అక్కడ ఏడ్చి ఇంకేం ప్రయోజనం అండి? దేవుని యొక్క బిడ్డలు చెప్పినప్పుడు వినాలండి. బ్రతుకులు మార్చుకోవాలి, జీవితాలు మార్చుకోవాలి, ఆలోచనలు మార్చుకోవాలి, తలంపులు మార్చుకోవాలి, ప్రవర్తన మార్చుకోవాలి, నడవడిక మార్చుకోవాలి. అవి మార్చుకోకుండా నేను దేవుడి మందిరానికి వెళ్తున్నాను, నేను ప్రార్థన చేస్తున్నాను, నేను పాటలు పాడుతున్నాను, నేను ఏదో చేస్తున్నాను, కానుకలు అర్పిస్తున్నాను, ఇవన్నీ చేస్తున్నానని చెప్తే పరిసయ్యుడు కూడా చెప్పలేదండి అలాగా. వారానికి 2 సార్లు ఉపవాసం ఉంటున్నాను, దశమ భాగాలు ఇస్తున్నాను, ఇవన్నీ చెప్పలేదండి. పరిసయ్యుడు చెప్పలేదండి. మరి పరిసయ్యుల గురించి ఏం చెప్పాడు దేవుడు? సున్నం కొట్టిన సమాధులు లాంటి వాళ్ళు మీరు, వేషధారులారా అని ఇవన్నీ దేవుడు మాట్లాడలేదండి. వాళ్ళని ప్రభు చెప్పలేదా? వాళ్ళ గురించి మాట్లాడలేదా? వ్యభిచార తరం వారులారా, మూర్ఖులారా అని మాట్లాడలేదండి ఆయన. ఎందుకు వచ్చిన జీవితాలండి అవి? మందిరానికి వెళ్ళినంత మాత్రాన పరిశుద్ధులు అయిపోరండి. జీవితాలు మార్చబడాలి, మనసులు మార్చుకోవాలి. మనసులు మార్చుకోకుండా మందిరానికి వెళ్ళినంత మాత్రాన పరలోకానికి వెళ్తారని ఏమీ లేదండి. ప్రభువా ప్రభు అని పిలిచి ప్రతి ఒక్కడు పరలోక రాజ్యంలో ప్రవేశించడం చెప్తున్నాడండి ఆయన. అంటే ప్రార్థన చేసేస్తున్నాం కదా అని చెప్పేసి కొంతమంది అండి, మేము ఇన్ని గంటలు చేస్తున్నాం, అన్ని గంటలు చేస్తున్నాం, లేకపోతే అలాగా ఇలాగా ఇలా చెప్పేవాళ్ళు కూడా ఉన్నారండి చాలామంది. ఎందుకంటే మనసులో మార్పు లేనప్పుడు ఎన్ని గంటలు ప్రార్థన చేస్తే ఏముంది అలా అని చెప్పి కొంతమంది ఏం చేస్తారంటే మొత్తాన్ని ప్రార్థన చేయకుండా మానేస్తారు, ప్రార్థనకి వెళ్లకుండా మానేస్తారు. ఇది కూడా డేంజరే. నువ్వు నీ మనసు మారినప్పుడు, నువ్వు పరిశుద్ధంగా జీవించినప్పుడు నువ్వు మందిరానికి వెళ్ళాలి. ఆ మందిరంలో నియామక కోటాల్లో ప్రతి దాంట్లో నీ మనసు మారినప్పుడు, రూపాంతరత చెందినప్పుడు నువ్వు
ప్రతి దినము కూడా ప్రార్థన చేయాలి, వాక్యం చదవాలి, ధ్యానించాలి, చక్కగా దేవుని స్తుతించుకోవాలి, ఆరాధించుకోవాలి, మందిరానికి వెళ్ళాలి. మందిరంలో ఎన్ని కూడుకులు జరుగుతున్నాయి, ప్రతి కూడుకులో నువ్వు అటెండ్ అవ్వాలి. అప్పుడే నీ జీవితం మండుతూ ఉంటుంది, రగులుతూ ఉంటుంది, ప్రకాశిస్తూ ఉంటావు. దేవుని వలె ఆయన రూపం వచ్చేస్తూ ఉంటుంది మనలోనికి. నేను వెళ్ళే మందిరాల్లో ఎప్పుడు కూడా వాళ్ళు ఎలా చేస్తున్నారు, వీళ్ళు ఎలా చేస్తున్నారు అని వీళ్ళని చూసి నేను ఎప్పుడు కూడా ప్రవర్తించేదాన్ని కాదండి. అలాగే నాకు ఇష్టం ఉండదు. నా దేవుడు నాకు ఏం చెప్పాడో ఆ రీతిగా జీవించడం నాకు ఇష్టం. నా దేవునికి ఇష్టకరంగా ఉండాలి అని నాకు ఎప్పుడు నా మనసులో ఉండేదండి. దేవునికి ఇష్టకరమైన జీవితాన్ని మనం జీవించాలి. అయితే ఇలా సరిపెట్టుకునే వాళ్ళు చాలామంది ఉంటున్నారండి. వెళ్ళిపోతున్నాం కదా, వచ్చేస్తున్నాం కదా, ఇలా కదా అలా కదా అని వేషధార జీవితాలు కలిగి ఉంటున్నారండి. ఈ కడవరి దినాల్లో ఇంకా ఎక్కువైపోయిందండి పరిస్థితి. ఇప్పుడు ఇంకా మందిరాలకు వెళ్ళడానికి కూడా మనుషులు ఇష్టం చూపించట్లేదండి. కారణం ఏంటో తెలుసా? భ్రష్టాత్మ కమ్మేస్తుందండి. మనుషుల జీవితాల్ని భ్రష్టాత్వం కమ్మేస్తుందండి. సంఘాలని భ్రష్టాత్మ కమ్మేస్తుందండి. అందుకే మందిరానికి వెళ్ళాలన్నా కూడా వాళ్ళకి ఇంట్రెస్ట్ లేకుండా అయిపోయారండి. వెళ్ళొచ్చులే, ఈ కూడుకు కాకపోతే నెక్స్ట్ కూడుకుకి వెళ్ళొచ్చులే అనేసి అలాగా వాయిదాలు 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 కింద వేసుకుంటున్నారు. ఎందుకు వేసుకుంటున్నారో తెలుసా? వాళ్ళ మనస్సాక్షికి వాత వేయబడిపోయారండి. అదే పౌలు గారు చెప్తున్నాడు, ఎఫెసీయులకు చెప్తున్నాడు, హెబ్రీలకు చెప్తున్నాడండి. ఒకసారి మీరు వెలిగించబడ్డారు, మంచి పోరాటాన్ని పోరాడారు, మళ్ళీ మీరు ఇలాగ అయిపోయారు, మిమ్మల్ని బట్టి దేవుని నామానికి అవమానం వచ్చేస్తుంది అని చెప్పేసి ఆయన మరలా మీరు తిరిగి నూతన పరచబడ్డం అనేటువంటిది అసాధ్యం అని చెప్తున్నాడు ఆయన. కానీ ప్రయత్నం చేస్తే సాధ్యం కానిది ఏది ఉండదండి. ఎందుకు నేను వెళ్ళలేకపోతున్నాను? నేను వెళ్ళాలి, నేను నా దేవుని దగ్గర కనబడాలి, నా దేవుని మందిరంలో నేను ప్రార్థించాలి, నా దేవుని మందిరంలో నేను ఆరాధన చెయ్యాలి, నా స్వరమే వినబడాలి నా దేవుడికి, దేవుడు నాకు అప్పగించిన పనిని నేను చెయ్యాలి అనేటువంటి ఆ యొక్క ఆశ తృష్ణ కూడా మరి ఒకప్పుడు ఉండేది మంచిదే. అది చల్లారిపోయినప్పుడు మరలా తిరిగి నీ దైవజనుడు నీకు బోధిస్తుంటే నీ హృదయం మండొద్దా? చూడండి, అమ్మాయి ఆ త్రోవలో గ్రామానికి వెళ్ళే వాళ్ళతో యేసుప్రభు వెళ్ళినప్పుడు వాళ్ళతో మాట్లాడుతుంటే ఆ తర్వాత వాళ్ళు మాట్లాడుకుంటున్నారు. ఆయన దారిలో మనతో మాట్లాడినప్పుడు మన హృదయాలు మండినాయి కదా అని మాట్లాడుకుంటున్నారు వాళ్ళు. దేవుడు తన వాక్కు ద్వారా నీతో మాట్లాడుతుంటే నీ హృదయంలో మంట కలుగుతుంది. అసలు మంటలేదు. ఎందుకో తెలుసా? నువ్వు శుభ్రంగా చల్లారిపోయావు. నీ ఆత్మీయ జీవితం చల్లారిపోయింది. జీవిస్తున్నానన్న పేరు మాత్రం ఉంది కానీ చచ్చిన స్థితిలో ఉన్నావు నువ్వు. అందుకే చచ్చినోడికి ఏది తెలియదు. ఇంకా వాళ్ళు ఏం చేస్తున్నారో తెలియదు, ఎవరేం చేస్తున్నారో తెలియదు వాడికి. ఇంకా అలాగే నీ ఆత్మీయ జీవితంలో శరీరానుసారంగా ఏదో నువ్వు వెళ్తున్నావు వస్తున్నావు తప్ప నీ ఆత్మీయ జీవితంలో చచ్చిన వ్యక్తిలాగా అయిపోయావు నువ్వు. అందుకే చచ్చిన వ్యక్తి దగ్గర సావు వాసన వస్తుందండి. చావు మాటలో చావు ప్రార్థన, ఇదేం ప్రార్థన ఇది, చిచ్చి అన్నట్టు అనిపిస్తుంది అన్నమాట అండి. కొంతమంది ప్రార్థనలు ఏంటంటే కంపు కొడతాయి అన్నమాట అండి. ఆత్మీయంగా జీవిస్తున్న వాళ్ళకి చచ్చిన వాళ్ళు ప్రార్థన చేస్తుంటే కంపు వస్తూ ఉంటుంది అన్నమాట. చావు మాటలు, చావు ప్రార్థనలు చేస్తూ ఉంటారు. ఇలాంటి స్థితిలో ఉంటున్నారండి. అయితే అలాగ కాదు, కానీ మరి మనము క్రీస్తు కొరకు మండేవారుగా ఉండాలండి. ఇక్కడ ప్రవక్త ఈ ఇర్మియా గారి యొక్క హృదయం అటండి ఎప్పుడు మండిపోతూ ఉండేదటండి. ఆ ఇశ్రాయేలుకి ఏం చెప్పమంటే చెప్పేవాడట ఆయన. వాళ్ళు ఎగతాళి చేసేవారటండి. ఎందుకంటే అందరిలాగా లేదు ఈయన మాటలో. ఈయనేంటి ఎలా చెప్తాడు, ఎప్పుడు చూసినా ఇలాంటి మాటలు చెప్తాడు ఏటీన, అందరూ చూడు ఎంత చక్కగా చెప్తున్నారో అని చెప్పి మరి వాళ్ళు ఇష్టపడట్లేదటండి. దేవుడు హెచ్చరిక చేయమన్నప్పుడు హెచ్చరిక చెయ్యాలండి. అందరూ చేయరయ్యి, అందరికీ చెప్పడయ్యి. హెచ్చరిక చేయమని అందరి సేవకులకి చెప్పడాయన. ఎవరినైతే గర్భంలో ఆయన నిర్మించుకున్నాడో, ఎన్నుకున్నాడో, ఏర్పాటు చేసుకున్నాడో, ఆయన తన పని కొరకు
మరి నియమించుకున్నాడో, మరి సేవకులందరూ ఒకటే అంటారు. సేవకులందరూ ఒకటే ఎందుకు అవుతారండి? అవ్వరు. ఆ సేవకుల్లో ప్రవక్తలు ఉంటారు. వాళ్ళని ఎన్నుకుని ఏర్పాటు చేసుకున్న ప్రవక్తలు ఉంటారు. ఆ ప్రవక్తలకు చెప్తాడయ్యి. అందుకే వాళ్ళు మాత్రమే హెచ్చరిక చేస్తారండి, అందరూ చేయరయ్యి. ప్రజలకి ఏది ఇష్టం అవుతుందంటే, దేవుడు నిన్ను దీవిస్తాడో, నిన్ను ఆశీర్వాదిస్తాడో, నిన్ను ఎలా చేస్తాడో, నిన్ను అలా చేస్తాడో ఇవి చెప్తుంటే ఎంత ఇష్టమైపోతున్నాయి అన్నమాట అండి. కొంతమంది అబద్ధ ప్రవక్తలు, అబద్ధ బోధకులు కూడా తయారైపోయి అనేక రకాల ఈ ప్రజల్లో మోసం చేస్తూ ఉన్నారండి. సత్యవాక్యం సంతలో దులిపేశారటండి. బచ్చాల కొరకు మరి వెంపర్లాడుతూ ఉన్నారంటున్నాడు. అలాగ కాదు, కానీ సత్యము కొరకు నిలబడాలి, సత్యము కొరకు పోరాడాలి. దేవుడు మనకి ఏది చెప్తే అది మనం ప్రజలకి అందించాలండి. దేవుడు చెప్పమన్నది చెప్పాలండి. అందుకే దేవుడు ఇతనికి చూడండి ఎన్ని అధికారాలు దేవుడిచ్చాడో చూడండి. మరి ఆయన మరి పడద్రో పెళ్ళగించడానికి, విరగొట్టడానికి, అంటే పిచ్చి మొక్కల్లాగా ఉంటారండి కొంతమంది. ఆ పిచ్చి మొక్కలు లాంటి వాళ్ళని ఏం చేశాడట? ఆయన పీకి పాడేసాడటండి. అవి పీకి పడేయడానికి అధికారం ఇచ్చాడు దేవుడు. ఆయన అంతటా ఆయన పీకేయట్లేదు అట్లని. దేవుడు అతనికి అధికారం ఇచ్చాడు. ఎవరు పడితే వాళ్ళు చేయకూడదండి ఆ పని. ఎవరికి అధికారం ఇచ్చాడో వాళ్ళే చేయాలండి ఆ పని. అవి పీకేసే అధికారం ఇచ్చాడంట, అవి పెళ్ళగించేసే అధికారం ఇచ్చాడంట. కొన్నాట్లు ఎరగొట్టేయాలంటండి. మందిరాల్లో కొన్ని ఉండకూడని ఉంటాయన్నమాట అండి. వాటిని ఏం చేయాలంటే విరగొట్టేయాలన్నమాట అండి. మందిరాల్లో కొన్ని రకాలు తీసుకొచ్చి పెడతా ఉంటారు కొంతమంది. ఆయా ప్రాంతాల నుంచి వస్తూ ఉంటారన్నమాట అండి. ఒక్కొక్కరు ఒక్కో ప్లేస్ నుంచి వస్తూ ఉంటారు. అక్కడ అలా జరుగుతుందండి, ఇక్కడ ఇలా జరుగుతుందండి, అలా చేయాలి, ఎలా చేయాలి అని చెప్పేసి కొన్ని ప్రవేశపెడతా ఉంటారన్నమాట అండి. తీసుకొచ్చి అవి సైతానికి సంబంధించినవి అన్నీ పెడతా ఉంటారన్నమాట. అలాంటి వాటిని ఏం చేయాలంటే విరగొట్టేయాలన్నమాట అండి. నశింపజేయుటకును కొన్ని ఏం చేయాలంటే నాశనం చేసేయాలటండి. సాతానికి సంబంధించిన వాటిని నశింపజేయాలటండి. కొన్ని వాటిని ఏం చేయాలంటే పడద్రోయాలటండి. కొన్ని వాటిని కట్టాలట, కొన్ని వాటిని నాటాలటండి. నేను ఈ దినమున జనముల మీదను రాజ్యముల మీదను నిన్ను నియమించి ఉన్నాను. జనాల మీద, రాజ్యాల మీద కూడా నిన్ను నేను నియమించేశానయ్యా అని చెప్తున్నాడండి. చూడండి, అందుకే ఇర్మియా గారు మాట్లాడుతుంటేనంట వాళ్ళు చాలా ఎగతాళి చేసేవారటండి. అందరూ చక్కగా దీవుళ్ళు, ఆశీర్వాదాలు అయ్యి అని చెప్తుంటే ఈయనేంటి ఎలాంటివి చెప్తాడు, ఎంతసేపు ఎలా చెప్తాడేంటి అని వాళ్ళకి అస్సలు నచ్చలేదంటండి. నచ్చకపోతే ఈయనకి ఒక్కొక్కసారి పాపం చాలా బాధ కలిగి, ఏంటి ప్రభువా నువ్వేమో చెప్పమంటావు, నేను చెప్తుంటే వాళ్ళు ఎలాగైపోతున్నారు, ఏంటి నాయనా అని చెప్పేసి మరి ఆయన చాలా బాధపడి ఇంక వీళ్ళకి ఏం చెప్పకూడదని అనుకునేవాడటండి. అలాంటి అనుభవం నాకు కూడా ఉందండి. కొంతమందికి ఎంత చెప్పినా కూడా వినని రకాలు ఉంటాయండి. కొంతమంది విశ్వాసులు యాక్టర్స్ అన్నమాట అండి చెప్పాలంటేనే. ఆ యాక్టర్స్ డబ్బుల కోసం యాక్ట్ చేస్తారు, కానీ వీళ్ళైతేని మన దగ్గర ఒక వేషం, బయటికి వెళ్ళాక ఒక వేషం, ఇంటి దగ్గర ఒక వేషం, ఇంకో చోట ఇంకో వేషం, ఇలాంటి వేషాలు వేస్తూ ఉంటారండి. అలాంటి వాళ్ళని మనం ఖండించి గద్దించి బుద్ధి చెప్పినా కూడా సరి చేసుకునే వాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారండి. ఆ తర్వాత ఎంతో భయంకరంగా నష్టపోతారండి వాళ్ళు. ఎందుకంటే దేవుడు ఆ అధికారాన్ని మాకు ఇచ్చినప్పుడు మేము చెప్తాం, చెప్పినప్పుడు వాళ్ళు వింటే వాళ్ళు మేలు పొందుతారు విన్నోళ్ళు. ఆ తర్వాత చాలా టేక్ ఇట్ ఈజీగా తీసుకుంటారండి. మొదట ఇలాగే చెప్తారు వీళ్ళు ఎప్పుడు. అదే వేరే పాస్టర్ అయితే ఎంత మెచ్చుకుంటాడో మమ్మల్ని, అసలు మమ్మల్ని ఎంత పొగిడేస్తాడో, అసలు మీలాంటి వాళ్ళు ఇలా ఉంటే ఎంత బాగుండో అని చెప్పేసి ఇలాగంటున్నారు అలాగంటున్నారు అని చెప్పేసి ఎంతో పొంగిపోతూ ఉంటారన్నమాట అండి. అయితే మరి ఇర్మియా అలాంటి మాటలు చెప్పడానికి దేవుడు అభిషేకించలేదు ఆయన్ని. అన్ని అధికారాలు పొందుకున్నాడు దేవుడి దగ్గర ఆయన. అందుకని వాళ్ళలా చెప్పడు ఆయన.
ఎందుకంటే నీ ఆత్మీయ జీవితాన్ని బాగు చేసే మాటలు చెప్తారు. నువ్వు పరలోకానికి వెళ్ళడానికి నీకు మార్గాన్ని సిద్ధపరుస్తున్నారు వాళ్ళు. అందులో నువ్వు నడిస్తే నువ్వే ధన్యురాలు అవుతావు, నువ్వే ధన్యుడు అవుతావు. లేకపోతే నువ్వే నష్టపోతావు. చెప్పినోళ్ళు నష్టపోరు, ఇర్మియా నష్టపోలేదు, విన్నోళ్ళు నష్టపోయారండి. ఎప్పుడు ఇలాంటి మాటలే చెప్తాడని భయంకరంగా ఎగతాళి చేసేవారటండి, భయంకరంగా అవమానపరిచేవారట. బాబోయ్ ఇంక నేను వెళ్తూ చెప్పకూడదు అనుకునేవాడటండి. కానీ అతను లోపల అగ్ని మండిపోయేదట. నేను చెప్పకుండా ఉండాలనుకుంటున్నాను కానీ చెప్పకుండా ఉండలేకపోతున్నాను నేను అని అతను మరలా చెప్పటం ప్రారంభించేవాడటండి. చూడండి, ఒక విలువైన వ్యక్తికి విలువైన సమాచారాన్ని చెప్పమని చెప్తాడు దేవుడు, అందరికీ చెప్పమని చెప్పడండి ఆయన. చూడండి, పాత నిబంధనలో అనేక మంది ప్రవక్తలు ఉన్నారండి. ఒక్కొక్క ప్రవక్తను ఒక్కొక్క రీతిగా వాడుకున్నాడు దేవుడు. మోషే గారిని ఒకలా వాడుకున్నాడు, యెహోషువని ఒకలా వాడుకున్నాడు ఆయన, ఇర్మియా గారిని ఒకలా వాడుకున్నాడు, యెషయా గారిని ఒకలా వాడుకున్నాడు, యెహెజ్కేలుని ఒకలా వాడుకున్నాడు. ఇలాగా ఒక్కొక్క ప్రవక్తను ఒక్కొక్క రకంగా వాడుకున్నాడండి ఆయన. అందరినీ ఒకలా వాడుకోడు. బిలాముని కూడా వాడుకున్నాడు కానీ అతను ధనాపేక్ష పట్టేసిందండి అతన్ని. ధనాపేక్ష ఎప్పుడైతే సేవకుడిని పట్టిందో ఇక దేవుని మాట అతని దగ్గర నుంచి వినబడదండి. ఇంకా అతను వాడుకోడు దేవుడు. ఇంకా ధనాపేక్ష సమస్త కీడులకు మూలం అంటున్నాడు దేవుడు. ఈ రోజుల్లో కూడా మనం చూసినట్లయితే ఇలాగే అయిపోతున్నారండి చాలామంది. ధనాపేక్ష పట్టేస్తుందండి. ఆ యోధ, ఇస్కరియోతు యోధ ఎంత నమ్మకంగా ఎంత యథార్థంగా ఉండుంటే దేవుడు ఆ యొక్క మరి ఆ సొమ్ము సంచి ఇచ్చి ఉంటాడండి అతనికి. ఆ సొమ్ము సంచి ఎప్పుడైతే తీసుకున్నాడో మెల్లమెల్లగా అతన్ని సాతాను ధనాపేక్ష కలుగు చేసింది అతనికి. ఆ ధనాపేక్షతో పట్టబడిపోయాడు అతను. ఇంకా పట్టబడిపోయి ఆ ధనాపేక్ష ఎంత కీడు వచ్చిందంటే ప్రభువునే అమ్మేసే అంత దుర్మార్గ స్థితిలోకి వెళ్ళిపోయాడు అతను. ఎంత భయంకరమైన స్థితిలో మీరు ఆలోచించండి. ఈ రోజుల్లో కూడా అనేక మంది ధనాపేక్షతో పట్టబడిపోతూ ఉన్నారండి. జాగ్రత్త. ఎందుకంటే మనల్ని పిలిచిన వాడు నమ్మదగిన దేవుడు. ఆయన మనల్ని పోషిస్తాడు, మనల్ని నిలబెడతాడు, మన అవసరాలు తీరుస్తాడు. ఆయన మహిమైశ్వర్యాన్ని బట్టి మీ ప్రతి అవసరాన్ని నేను తీరుస్తాను అంటున్నాడు. మన అక్కర్లు తీరుస్తాడు, అవసరాలు తీరుస్తాడండి. ఆయన సర్వశక్తి కలిగిన దేవుడండి. ఆయనకు అసాధ్యమైనది ఏమైనా ఉందా అండి? ఆనాడు అంతంత మరి స్థితుల్లో ఉండి కూడా చూడండి, మోషే రాజకుమారులా బ్రతకొచ్చు అతను. కానీ నా ప్రభు కొరకు నిందే నాకు గొప్ప భాగ్యమని అతను మరి వచ్చేలేదండి. అది విడిచిపెట్టి వచ్చేలేదా? ఈ రోజుకి మనము మోషే గారిని మరి ఎంత మాదిరిగా మనం తీసుకుంటున్నాం ఆయన్ని. లక్షల కొలది ప్రజలు నడిపించాడండి ఆయన. ఎందుకంటే ఐగుప్తు భోగభాగ్యాల్ని అతను విడిచిపెట్టాడు, విసర్జించాడు అతను. పరలోకంలో గొప్ప స్థితి ఉంది. ఈ భూమి మీద మనం బ్రతుకున్నంత కాలమేనండి ఏదైనాని. మనం వెళ్ళిపోయినప్పుడు ఏది మనం పట్టుకెళ్ళాం. మనకంతా కూడా పరలోకంలో ఏర్పాటు చేయబడుతుందండి. ఇక్కడ ఎంత కష్టపడి దేవుని పని మనం చేస్తామో అంతగా మన కొరకు పరలోకంలో అంతా సిద్ధపరుస్తాడండి ఆయన. అయినా పరలోకంలో గొప్ప ఆనందం, సంతోషం ఉంటుంది కదండి. కన్నీరు ఉండదు, దుఃఖం ఉండదు, వేదన ఉండదు, ఆకలి ఉండదు, దాహం ఉండదు, ఏమీ ఉండవు కదా అక్కడ. నిరంతరం ఎంతో ఆనందంగా సంతోషంగా ఉంటాం కదా. అలాంటి దాన్ని ఈ తుచ్చమైన వాటి కోసం ఎందుకు పోగొట్టుకోవాలి మనం? ఆలోచించుకోండి. మీరు ఏ స్థితిలో ఉన్నప్పటికైనా ప్రతి పరిస్థితిలో కూడా దేవుడు మనకు సహాయం చేయగలిగిన తండ్రి అండి ఆయన. ఆయనకు అసాధ్యమైనది ఏమీ లేదునండి. ఒక్కొక్కసారి పరీక్ష రావచ్చు, ఏమీ లేని టైము ఒకవేళ వస్తుందేమో ఎప్పుడైనాని. అది మీ జీవితంలో ఒక పరీక్ష. పరీక్షలు రోజు ఉండవండి. ఒకసారి వస్తుందా పరీక్ష, ఒక్కొక్కసారి వస్తుందా పరీక్ష. మన నీతికో పరీక్ష వస్తుంది, మన యథార్థతకో పరీక్ష వస్తుంది, మన పరిశుద్ధతకో పరీక్ష వస్తుంది.
మన విశ్వాసానికి ఒక పరీక్ష వస్తుంది. మన ప్రతిదానికి ఒక్కొక్క పరీక్ష వస్తూ ఉంటుందండి. రోజు రావండి పరీక్షలు. అయితే ఆ పరీక్షలో మనము మరి విజయం సాధించాలండి. ఆ పరీక్షలో విజయం సాధించినప్పుడు ఇంకా ఉన్నత స్థాయిలోకి మనం వెళ్ళిపోతూ ఉంటాం. ఆధ్యాత్మిక జీవితంలో మనల్ని ఇంకా ఉన్నత స్థాయిలోకి మనం వెళ్ళిపోవడానికి అవి ఆస్కారాలు అవుతాయండి. మన యొక్క పరిస్థితులే మనల్ని పైకి తీసుకెళ్తాయండి. ఈ భూ సంబంధించిన వాటి చేత మనం ఆకర్షింపబడితే మనం పైకి వెళ్ళలేం. కానీ మనం ఉన్నత శిఖరాలని అధిరోహించాలి అంటే క్రీస్తు కొరకు మనం నిలబడాలండి. ప్రతి పరిస్థితిని మనం జయించగలగాలండి. సాతానుడు ఎన్నో వాటిని మన ముందుకు తీసుకొస్తాడు. వాటి చేత మనల్ని ఆకర్షణకు లోను చేయాలని అనేకమైన మన ముందు పెడతా ఉంటాడండి, మనకు చూపిస్తూ ఉంటాడండి. కానీ ఈరోజు చెప్తున్నాను, ఏ ఆకర్షణకు మీరు గురయ్యారు? ఏ పరిస్థితుల్లో మీరు బలహీనలైపోతున్నారు? ఏ పరిస్థితుల్లో మీరు పట్టబడిపోతున్నారు? ఈరోజు మీరు దేవుని సన్నిధిలో ఒక తీర్మానాలు చేసుకోండి. ప్రభువా, ఈ పరిస్థితిలో నేను పట్టబడ్డానయ్యా, ఈ పరిస్థితిలో నేను బలహీనంలోకి వెళ్ళిపోతున్నానయ్యా, నీ కొరకు నేను బలంగా నిలబడాలయ్యా, ఇందులో పట్టబడిపోయానయ్యా, నాకు విడుదల ఈ తండ్రి. చూడండి, సంసోను బంధింపబడిపోయాడు. ఆ తర్వాత అతను గుడ్లు పెరికివేయబడి ఎంత బలవంతుడండి సంసోను! ఎంత బలమైన అభిషేకాన్ని ఇచ్చాడండి దేవుడు అతనికి. కానీ అతను ఆ యొక్క సాతాను యొక్క ఉచ్చులో పడిపోయాడు, బలహీనుడైపోయాడు. ఆ వేశ్య దగ్గరికి వెళ్ళాడు. తప్పిపోయిన కుమారుడు గురించి కూడా రాయబడినప్పుడు వేశ్యలతో అతను సాంగత్యం చేశాడండి. వేశ్యలతో కలిసి వ్యాపారం చేయాలనుకున్నాడు. అదే రీతిగా మీరు కూడా వేశ్యల్లాంటి వ్యక్తులు ఉంటారు. వాళ్ళ పురుషులైనా స్త్రీలైనా కూడా వేశ్యల్లాంటి ప్రవర్తన ఉంటుందండి వాళ్ళ దగ్గర. అలాంటి వారితో మీరు సాంగత్యాలు పెట్టుకోవద్దు. అలాంటి వారితో మీరు సహవాసాలు చెయ్యొద్దు. ఎందుకంటే దేవుడు మీకు ఇచ్చిన ఆస్తిని మీరు పాడు చేసేసుకుంటారు. దేవుడు మనకి ఆస్తిని ఇస్తాడండి. ఆయన బిడ్డలమైన మనకి ఆస్తిని ఇస్తాడండి. ఆ ఆస్తిని మనము పాడు చేసుకోకూడదు. వేశ్యలతో సాంగత్యం చేస్తే రొట్టె తొనక మాత్రం మిగులుతుంది అంటున్నాడు ఆయన. అలా ఉండొద్దు మీరు. అలాంటి వారితో సహవాసాలు పెట్టుకుంటే అలాంటి సహవాసాలు విడిచిపెట్టేయండి. దేవుడు మీకు ఇచ్చిన దాన్ని అది అభివృద్ధి పరుచుకోండి. మీకే తలాంతులు అయితే ఇచ్చాడో ఆ తలాంతులు మీరు ఉపయోగించుకోండి. మీ జీవితాలు చక్కగా కట్టుకోండి. ఒక గుణవతి అయిన భార్యలాగా మీరు తయారవ్వండి. కృపగల ఉపదేశాన్ని మీరు బోధించగలుగుతారు. ఒక ప్రవక్తలాగా దేవుడు మిమ్మల్ని ఎన్నుకుని ఏర్పాటు చేసుకుంటే ఆ రీతిగా ఒక అగ్నిలాగా మండాలి మనము. మన నోటిని ముడతాడాయన, నోటిని తాగుతాడాయన, మన నోట ఆయన మాట ఉంచుతాడాయన. దేవుని వాక్యాన్ని నేను బోధిస్తున్నప్పుడు అనేక మంది హృదయాల్లో తాకబడుతూ ఉంటారండి. గల కారణం ఏంటి? ఆయన నా నోట ఉంచిన ప్రతి మాట నేను పలుకుతాను. వాళ్ళు ఏమనుకుంటారో, వాళ్ళు ఫీల్ అవుతారేమో, వాళ్ళు ఇలా అనుకుంటారేమో, అలా అనుకుంటారేమో, ఎప్పుడు కూడా నేను అలా అనుకోను. వాళ్ళు సరి చేసుకుంటే మంచిది, సరి చేసుకోకపోతే వాళ్ళే నష్టపోతారు. దేవుడు నన్ను చెప్పమన్నది నేను చెప్పాలి అని ఖచ్చితంగా నేను చెప్తానండి. ఖచ్చితంగా చెప్తాను. కొంతమందికి అది బాధ కలుగుతుంది. జోలపాటలాగా ఉండాలటండి వాక్యం అంటేని. నీకు జోలపాట లాంటి వాక్యం కావాలంటే చివరికి నువ్వు వెళ్ళేది పాతాళానికే వెళ్తావు, పరలోకానికి వెళ్ళవు. నిన్ను బాగా తోమేవాళ్ళు ఉండాలి, నీకు నిన్ను కడిగేవాళ్ళు ఉండాలి. నువ్వు దారి తప్పుతుంటే 4 వేసేవాళ్ళు ఉండాలి, బుద్ధి చెప్పేవాళ్ళు ఉండాలి, ఖండించేవాళ్ళు ఉండాలి, గద్దించేవాళ్ళు ఉండాలి. అంతే తప్ప నీకు జోలపాటలా చెప్పేవాళ్ళు, మసాజులు చేసేలాగా ఉన్నవాళ్ళు,
అలాంటి నువ్వు కోరుకున్నావంటే నువ్వు పరలోకానికి కాదు వెళ్ళేది, పాతాళానికే వెళ్తావు నువ్వు. ఇవి చివరి దినాలు, కడవరి దినాలు. ఇవి చాలా జాగ్రత్తగా మన ఆధ్యాత్మిక జీవితాన్ని మనం కాపాడుకుంటూ అనేక మందిని మనము కాపాడే వాళ్ళగా ఉండాలండి. ఉప్పు పాడైపోయిన దాన్ని కూడా బాగు చేసే గుణం ఉంటుందటండి ఉప్పులో. మీరు లోకానికి ఉప్పు అయి ఉన్నారంటున్నాడు ఆయన, లోకానికి వెలుగై ఉన్నారంటున్నాడు. అనేక మందికి వెలుగు మార్గంలోకి నడిపించే వాళ్ళగా మనం ఉండాలి. పాడైపోయిన జీవితాన్ని మనము బాగు చేసే స్థితిలో మనం ఉండాలి. అంతే తప్ప వాళ్ళని పాడు చేసే వాళ్ళగా మనం ఉండకూడదు. నువ్వు చేసింది కరెక్టే, పర్వాలేదు, ఇలాగా అలాగా, మరి ఇలా చెయ్యకపోతే నలుగురు ఏమనుకుంటారు అని ఇలాంటి మాటలు చెప్తే నిన్ను సరైన మార్గంలో నడిపించట్లేదు. వాళ్ళు నరక మార్గంలో నడిపిస్తున్నారు, విశాల మార్గంలో నడిపిస్తున్నారు వాళ్ళు. జాగ్రత్తగా చూసుకోండి. నిన్ను నడిపించే నాయకుడు ఎలాగున్నాడో చూసుకో. నిన్ను నడిపించే నాయకుడు కరెక్ట్గా ఉంటే అతను నడిపించే మార్గంలో నువ్వు కరెక్ట్గా వెళ్ళు. అంతే తప్ప నీ పైన ఉన్న నాయకుడు ఎలాగున్నాడో దాన్ని బట్టి చూసుకోవాలి. సులువుగా బోధిస్తూ ఉంటారండి చాలామంది. దేవుడు ప్రేమామయుడు, కరుణామయుడు, ఏం కాదని చెప్తూ ఉంటారు. అదంతా తప్పండి. ప్రేమామయుడు, కరుణామయుడే, మంచిదే. అలా అని చెప్పి పనికిమాలితనంగా జీవిస్తే ఆయన ఒప్పుకుంటాడండి? చీకటి బ్రతుకులు బ్రతుకుతుంటే ఇష్టపడతాడండి ఆయన? పాపము చేసిన స్త్రీని వాళ్ళందరూ రాళ్ళతో కొట్టి చంపాలని అసలు ఈయనేం చెప్తాడో విందాము. ఈయన బాధ ఏదో కొత్తగా ఉంది కదా అని చెప్పేసి తీసుకొచ్చారు. మీలో పాపము చేయనివాడు మొదట రాయేయండి అన్నాడు ఆయన. ఎవరో వేయకుండా వెళ్ళిపోయారు. ఎవరో వేయలేదమ్మా అంటే ఎవరో వేయలేదు ప్రభువా అంది. నేను కూడా వేయను, ఇక పాపము చేయకు అన్నాడు ఆయన. ఆ పాపిని క్షమించాడు, క్షమిస్తాడు, పాపిని క్షమిస్తాడు. పాపాన్ని చేయమని ప్రోత్సహించడండి దేవుడు ఎప్పుడూని. నీ పాపలు నువ్వు కొనసాగమ్మా అని చెప్పలేదు ఆయన ఆవిడికి. ఇక పాపము చెయ్యకు అన్నాడు ఆయన. అది ఏమన్నా సులువా? ఆమెకు అలవాటు అయిపోయిన పని అది. ఇక పాపం చేయకుండా ఉండడం అంటే అది కష్టం కదా ఆమెకి. పాపిని క్షమిస్తాడండి. పాపాన్ని చెయ్యమని ఎప్పుడు దేవుడు ప్రోత్సహించడం, ఎప్పుడు ప్రోత్సహించడం. దేవుడు వేషధారులారా అని పిలుస్తున్నాడు. మందిరానికి వెళ్ళిన వాళ్ళనే పిలుస్తున్నాడు ఆయన, కొంతమందిని, అందరినే కాదు. చీకటి బ్రతుకుల్లో ఎవరైతే జీవిస్తున్నారో వాళ్ళని పిలుస్తున్నాడు ఆయన. చీకటి బ్రతుకంటే దేవుడికి ఇష్టం ఉండదండి. నువ్వు వెలుగు మార్గంలో ఉండి ఆయన కొరకు నువ్వు ఏదైనా అనుభవిస్తుంటే ఆయన నీకు సహాయం చేస్తాడు. నీ శ్రమలో తోడై ఉంటాడు. నీ కష్టంలో, ఇరుకులో, ఇబ్బందులో, అవమానంలో, అన్నిట్లో ఈ దేవుడు నీకు తోడుగా ఉంటాడు. సృష్టికర్తే మనకు తోడుగా ఉంటే ఇంకేంటండి మనకి? చాలామంది దేవుడు తోడుగా ఉన్నా లేకపోయినా మనుషులు ఉండాలి నాకు అని కోరుకుంటారండి చాలామంది. నా వెనకాల ఎంత జనం ఉన్నారు, అంత జనం ఉన్నారని జనాన్ని కోరుకుంటూ ఉంటారు. ప్రజలను కోరుకోండి, మంచిదే, కానీ ఆ ప్రజల కంటే ఎక్కువ దేవుడు ఉండాలి నీతోటి. దేవుడు నీ జీవితంలో ఉండాలి, నీ కుటుంబంలో ఉండాలి, నువ్వు వెళ్తున్న మందిరంలో ఉండాలి. అది దేవుడు మనతో ఉండాలి. దేవుడు మనతో ఉంటే ఇంకా మనకి కొద్దిగా ఏంటంటే చెప్పండి. మహదైశ్వర్యం కలిగిన ఆయనే మనలో ఉంటే, మన కుటుంబంలో ఉంటే మనకు లోటు ఏంటండి? ఇంకా అసలు ఎంత గొప్ప దేవుడండి ఆయన. అంత గొప్ప దేవుడిని మనం కలిగి ఉండడం అంటే ఎంత గొప్ప భాగ్యం అండి అది మనకి. చూడండి, ఇర్మియా గారికి అన్ని అధికారాలు ఇస్తే వాళ్ళు ఎగతాళి చేస్తున్నారు. ఎగతాళి చేస్తున్నారు కదా అని బాధపడి మానేద్దాం అనుకుంటే
తన లోపల మండిపోతుందటండి. దేవుడు ఎవరినైతే ఎన్నుకున్నాడో, ఏర్పాటు చేసుకున్నాడో వాళ్ళ హృదయాలు ఎప్పుడూ మండుతూ ఉంటాయండి. వాళ్ళ మాందామన్నా మానలేరండి. ఆ మంట ఆరని అగ్గినండి. అది భూ సంబంధించిన అగ్ని. మనం దాన్ని ఉప్పు ఉప్పు అని ఊదినంత కాలమే అది మండుతుంది. అది దేవుడు అగ్ని మనలో వేసాడు అంటే అది కారిపోతుంది. అది ఎప్పుడు మండుతూనే ఉంటుంది, రగులుతూనే ఉంటుందండి. వారం వారం కూడా మందిరానికి వచ్చినప్పుడల్లా కూడా విసురుతూ ఉంటామండి. పరిశుద్ధాత్మనే గాలి వీస్తూ ఉంటుందండి. సంఘం మీద, ప్రతి వ్యక్తి మీద గాలి వీస్తూ ఉంటుందండి. ఆయనకి ఇష్టకరమైన జీవితాన్ని ఎప్పుడైతే మనం జీవిస్తున్నామో మన మీద గాలి వీస్తూ ఉంటుందండి. ఆ పరిశుద్ధాత్మనే గాలి మన మీద వీచినప్పుడు మరింతగా మనం మండుతూ ఉంటాం, మరింతగా రగులుతూ ఉంటామండి. దేవుని బిడ్డ అంటే ఎప్పుడు మనసు, హృదయం మండుతూ ఉండాలి. చల్లారిపోయిన జీవితాల్లాగా ఉండకూడదు. నులివెచ్చని స్థితిలో ఉండకూడదండి. చల్లారిపోయినట్టు ఉండరంట, మండినట్టు ఉండరటండి. అలాంటి వ్యక్తులను అంటండి ఉమ్ము వేసేలా అనిపిస్తుందటండి దేవుడికి. నువ్వు ఉంటే చల్లగన్నా నువ్వు ఉండు, లేకపోతే వేడిగైనా ఉండు, నులివెచ్చగా ఉండకు, అలా ఉంటే ఉమ్మేస్తాను అంటున్నాడు ఆయన. అసలు ఉమ్మేయడం అంటే ఎప్పుడు ఉమ్ము వస్తుందండి మనిషికి? అసహ్యం కలిగినప్పుడు, చిరాకు వచ్చినప్పుడు, చీ అని అనిపించినప్పుడే కదా ఉమ్ము వస్తుంది, ఉమ్మేయాలనిపిస్తుంది. నులివెచ్చని స్థితిలో ఉంటే అలాగే ఉమ్మేయాలనిపిస్తుంది అటండి దేవుడికి. అలాంటి స్థితిలో ఉండకూడదు. మనం ఉమ్మేయించుకునే స్థితిలో ఉండకూడదు. మండాలండి, మన హృదయాలు మండాలి. అలాంటి ఇర్మియాని పిలిచి చెప్తున్నాడు, సైన్యములకు అధిపతి యెహోవా ఆయన మరి ఆ ఇర్మియాకి చెప్తున్నాడండి. ఏ సేవకుడికి పడితే ఆ సేవకుడికి చెప్పడండి దేవుడు ఇలాంటి విషయాలు. విలువైన సమాచారం విలువైన వాళ్ళకే చెప్తాడండి ఆయన, అందరికీ చెప్పడు ఆయన. సైన్యములకు అధిపతి యెహోవా ఎలాగూ సెలవిచ్చుచున్నాడు, ఆలోచింపుడి, రోదనము చేయి స్త్రీలను కనుగొనుడి, వారిని పిలువనంపండి. తెలివి కలిగిన స్త్రీలను కనుగొనుడి, వారిని పిలువనంపండి. ఇప్పుడు ఈ రోజుల్లో ఎలాంటి వారు కావాలటండి? రోదనము చేసేవాళ్ళు కావాలంట. రోదనము అంటే ఆ వ్యక్తి రక్షించబడిన వ్యక్తి అయి ఉండాలి. రక్షణ అంటే ఆ వ్యక్తికి తెలిసి ఉండాలి. రక్షణ అంటే ఏంటో తెలిసిందంటే ఆత్మలో భారం వస్తుందండి ఆ వ్యక్తికి. నేను ఎలా రక్షించబడ్డానో అనేక మంది రక్షించబడాలని ఒక భారం వస్తుందండి. భారం వచ్చి వాళ్ళ కొరకు రోధిస్తూ ఉంటారటండి వాళ్ళు. అలాంటి స్త్రీలను కనుగొనండి. ఆ రోధించే స్త్రీల్ని కనుగొనాలటండి. కనుగొనాలి అంటే వాళ్ళకి మనకు ఎదురుకుండా కనపడిపోరు అలాంటి స్త్రీలు. అక్కడ స్త్రీ అంటే ఒక స్త్రీయే కాదు, సంఘాన్ని కూడా స్త్రీకి పోలుస్తున్నాడు దేవుడు. అలాంటి సంఘాలు కనుగొనండి. వారిని పిలువనంపండి. తెలివి కలిగిన స్త్రీలను కనుగొనుడి, వారిని పిలువనంపండి. ఆత్మీయ తెలివి కావాలండి. శరీర తెలివితేటలు చాలా ఎక్కువైపోయినాయి ఈ రోజుల్లో మనుషులకి. చిన్ని పిల్లలకు కూడా ఎన్ని తెలివితేటలు వచ్చేసినాయి అంటే పెద్దవారికి కూడా లేనన్ని తెలివితేటలు చిన్నపిల్లలకు వచ్చేసినాయండి ఈ రోజుల్లో. అంతలాగా అయిపోయారండి. లోక స్థితి ఎక్కువైపోయిందండి మనుషులకి. ఆత్మీయ తెలివితేటలు కలిగిన వాళ్ళని కనుగొనాలటండి. వాళ్ళు కూడా ఎక్కడ పడితే అక్కడ మనకు కనబడరు. మన కన్నులు కన్నీరు ఒలికించినట్లు గాను, మన కనురెప్పల నుండి నీళ్లు ఒలుకున్నట్లుగాను వారు త్వరపడి మనకు రోదన ధ్వని చేయాలి. ఎందుకు అలాంటి వాళ్ళు కావాలి? ఆ ప్రార్థనా పరులు ఎందుకు కావాలి అని చెప్పేసి అనుకుంటే చూడండి, క్రింద 20వ వచనంలో చూడండి. స్త్రీలారా, యెహోవా మాట వినుడి, మీరు చెవియొగ్గి ఆయన నోటి మాట ఆలకించండి. మీ కుమార్తెలకు రోదనము చేయ నేర్పుడి, ఒకరికొకరు అంగలార్పు విద్య నేర్పండి అంటున్నాడు. మీ కుమార్తెలకంట
రోదనం చేయడం నేర్పించండి అంటున్నాడండి. మొదట మీరు చెవియొగ్గిన మాటలో వినండి. మొదట మీరు వినాలి. మీరు విన్న తర్వాత ఆయన నోటి మాట ఆలకించండి. చెవియొగ్గి ఆలకించాలటండి. దేవుడు మనకి ఏం చెప్తున్నాడో ఎలా వినాలటండి? చెవియొగ్గి వినాలన్నమాట. మీరు వినుట మట్టుకు వింటున్నారు కానీ గ్రహించట్లేదు అని చెప్తున్నట్టుగా అలా ఉండకూడదండి. చెవియొగ్గి ఆలకించాలటండి. అంటే ఏం మాట్లాడుతున్నాడు ఆ దేవుడు అని చాలా శ్రద్ధగా ఆలకించాలండి. చాలా శ్రద్ధగా ఆలకించాలి. మీ కుమార్తెలకు రోదనము చేయ నేర్పుడి, ఒకరికొకరు అంగలార్పు విద్య నేర్పుడి. పిల్లలకి ఏం నేర్పమంటున్నాడు ఆయన? రోదనం చేయడం నేర్పాలటండి. అంగలార్పు అనేటువంటిది ఒక విద్య, అది నేర్పించండి అంటున్నాడు. భూ సంబంధించిన విద్య నేర్పించడానికి తల్లిదండ్రులు చాలా ప్రయాసపడుతున్నారు ఈ రోజుల్లో. లక్షలు పే చేస్తున్నారండి. కానీ పిల్లలకి ఏమి నేర్పించమంటున్నాడు ఆయన? రోదనము చేయడము, అంగలార్చడం నేర్పించాలటండి. అయితే ఇది శరీర పిల్లలకి నేర్పించాలి, ఆత్మీయ పిల్లలకి నేర్పించాలి, సంఘానికి నేర్పించాలండి. మా మందిరానికి వచ్చిన బిడ్డలు వచ్చేసరికి వాళ్ళకి అసలు ప్రార్థన చేయడమే సరిగ్గా రాదండి. కానీ వాళ్ళు వచ్చే కొలది ప్రార్థనా స్థాయి పెరుగుతుందండి వాళ్ళకి. మేమేమి వాళ్ళకి ఇలా చేయండి అలా చేయండి అని ఏమీ నేర్పించనండి నేను. కానీ అక్కడ చేస్తున్న ప్రార్థనలు వాళ్ళు వింటారు. అక్కడ ఉన్న దైవ సన్నిధి వాళ్ళని ఆవరిస్తుందండి. దేవుని ఆత్మ వాళ్ళని వశపరుచుకుంటుందండి. వాళ్ళు 5 నిమిషాలు కూడా ప్రార్థన చేయలేని వారు గంటలు చేసే స్థితిలోకి వాళ్ళు వెళ్తారండి. ఇది ఎలా జరుగుతుంది? ఇది కన్నీరు విడుస్తారు, రోదిస్తారు, అంగలారుస్తారండి. ఇది ఎలా జరుగుతుంది? నా శరీర బిడ్డలు కన్నీరు విడిచి ప్రార్థిస్తారు, ఆత్మల భారము కలిగి ఆత్మీయ బిడ్డలు కూడా అట్టి రీతిగా చేస్తారండి. మీ బిడ్డలకు మీరు నేర్పిస్తున్నారా? మీ సంఘాల్లో మీరు నేర్పిస్తున్నారా? ఎంతసేపు మీ దీవుల కోసం, మీ ఆశీర్వాదాల కోసం ప్రార్థన చేస్తాము అని ఇలా నేర్పిస్తున్నారా? అవి భూమి మీద ఉండిపోయాయి. భూమి మీద మనకి తినడానికి ఇస్తాడు దేవుడు, ఉండడానికి ఇస్తాడు, కట్టుకోవడానికి ఇస్తాడు, అవసరాలు తీరుస్తాడు. ఎప్పుడు? ఆయన మొదట వెతికినప్పుడు. ఆయన నీతిని, రాజ్యాన్ని వెతికితే ఇవన్నీ ఇస్తానని చెప్పాడు ఆయన. అవి ఎలా వెతకాలో నేర్పించండి వాళ్ళకి. అవి వెతకడం నేర్చుకుంటే ఆటోమేటిక్గా అవన్నీ ఇచ్చేస్తాడు ఆయన. ఆయన ఆజ్ఞల్ని మనము అధికంగా ప్రేమిస్తే ఆస్తికి కర్తలుగా చేసేస్తానన్నాడు ఆయన. అవి నేర్పించండి. అవి నేర్పిస్తే వాళ్ళు ఖచ్చితంగా వాటిని స్వతంత్రించుకుంటారు. అంతే తప్ప మీ ఆశీర్వాదాల కోసం మేము ప్రార్థన చేస్తాం ఈ రకంగా నేర్పకండి వాళ్ళకి. వాటికి వాళ్ళు అలవాటు పడిపోయి వాళ్ళకి ప్రార్థన చేయటం రాదు. ఎంతసేపు అయ్యగారు మీరు ప్రార్థన చేయండి, అమ్మగారు మీరు ప్రార్థన చేయండి అంటూ ఇలాగా మీరు చేయలేదనుకోండి వేరే పాస్టర్లకు వాళ్ళకి ఫోన్ చేసి ప్రార్థన చేయించుకుంటారు వాళ్ళు. ఎందుకంటే ఎవరో ఒకరు మా కోసం ప్రార్థన చేస్తే చాలు అని వాళ్ళు అలవాటు పడిపోయారు. వాళ్ళకి ప్రార్థన చేయడానికి ఇష్టం లేదు. వాళ్ళకి ఎలా ప్రార్థన చేయాలో వాళ్ళకి తెలియదు. అందుకే ఎవరో ఒకరు చేసేస్తే పాపం గడిపేసుకుంటారన్నమాట అండి. ఏ పాస్టర్ గారికైనా ఏదో చిన్న కానుక పంపితే ప్రార్థన చేస్తాడు కదా అని పంపేసుకుంటారు. అలాగే కొంతమంది సేవకులు గృహాలు దర్శిస్తూనే ఉంటారండి. ఎందుకంటే కానుకల కోసం. అలాంటి సేవకులు తిరుగుతూ ఉన్నప్పుడు వాళ్ళు పిలుచుకుంటున్నారు, ప్రార్థన చేయించుకుంటారు, కానుక ఇచ్చుకుంటారు. ఎందుకని? వీళ్ళకి ప్రార్థన చేయడానికి ఇష్టం లేదు, అలవాటు లేదు వీళ్ళకి. వాళ్ళు ఎవరో ప్రార్థన చేస్తే మనకు జరుగుతుంది అన్నట్టుగా ఆ రీతికి అలవాటు పడిపోయారండి. అలాగ కాదు మనం నేర్పించాల్సింది వాళ్ళకి. రోదనము చేయడం నేర్పించాలి, అంగలార్పు అనే విద్య నేర్పించాలి వాళ్ళకి. ఆత్మల భారము కలిగి ప్రార్థన చేయడం నేర్పించాలి. ఎందుకో తెలుసా? ఆయన అంటున్నాడు కదా, వీధులలో పసిపిల్లలు లేకుండాను, రాజమార్గములలో యవనులు లేకుండాను,
వారిని నాశనము చేయుటకై మరణము మన కిటికీలను ఎక్కుచున్నది, మన నగరులలో ప్రవేశించుచున్నది. ఎందుకు చెయ్యాలటండి? వీధుల్లో పసిపిల్లలు లేకుండానంట, రాజమార్గంలో యవనులు లేకుండానే వారిని నాశనం చేసేయాలని మరణము కిటికీల్ని ఎక్కుతుంది, నగరాల్లో ప్రవేశిస్తుంది. యెహోవా వాక్కు ఇదే, నీవి మాట చెప్పుము, చేల మీద పెంట పడినట్లు పంట కోయువాని వెనుక పిడికిళ్ళు పడినట్లు ఎవడును సమకూర్చకుండా మనుషుల శవములు పడును, వాటిని కూర్చువాడెవడును లేకపోవును. అంటే ఇలాంటి రోజులు వస్తాయి అని చెప్పి ఆ రోజుల్లోనే చెప్పేశాడండి దేవుడు. ఇర్మియా గారికి చెప్పిన ఆ యొక్క మరి కాలం ఇప్పుడు చూస్తున్నామా లేదా అండి? కరోనా టైంలో అసలు శవాలని పాతి పెట్టే అంత అవకాశం మనుషులకు ఉందా అండి? కుప్పల కింద పెంటలాగే అయిపోయారు కదండి. శవాల్ని పాతి పెట్టే టైం కానీ అవకాశం కానీ ఏమైనా ఉందండి? ఈ ప్రవచనం నెరవేర్పు జరగలేదంటారా? అయితే ఈ కడవరి దినాల్లో ఉన్న మనము కూడా పసిబిడ్డల కొరకు ప్రార్థన చేయాలంట. యవనులు రాజమార్గంలో ఉండకూడదని సాతానుడు మరణం ఎక్కడ ప్రవేశించిందంటండి? కిటికీలు గుండా ఎక్కుతుందంట, నగరాల్లో ప్రవేశిస్తుందంట. కిటికీ అంటే మన కళ్ళేనండి. కంటిలో నుంచి వెళ్ళిపోతున్న పాపం చిన్నపిల్లల దగ్గర నుంచి కూడా ఈ రోజుల్లో టీవీలు, మరి సెల్లలో, అసలు చిన్ని పిల్లలు కూడా సెల్లలతోటే ఉంటున్నారండి ఈ రోజుల్లో. కళ్ళలో నుంచి పాపం వెళ్ళిపోతుందండి, వాళ్ళని చంపేస్తుందంట పాపం. వాళ్ళు ఆధ్యాత్మికంగా మరణమైపోతున్నారు, శరీరానుసారంగా కాదు. అలాగే యవనులు కూడా రాజమార్గంలో లేకుండా, అంటే దేవుని మార్గంలో లేకుండా వాళ్ళు కూడా మరి చంపేయడానికి మరణం అనేటువంటిది నగరాల్లో ప్రవేశిస్తుంది అంటున్నాడు. వాళ్ళ కొరకు రోదనము చేసే స్త్రీలు కావాలి, అంగలార్చే వాళ్ళు కావాలి. అలాంటి వారిని మీరు వెదకాలి, కనుగొనాలి అని చెప్తున్నాడండి ఇక్కడ. ఈ వార్త ఎవరికి చెప్పాడండి దేవుడు? ఇర్మియాతో చెప్పాడండి. బిలాముల్లాటి వాళ్ళతో చెప్పడండి ఇలాంటి మాటలు. ఎక్కడ ఎక్కువ అనుకొస్తే అక్కడికి వెళ్ళిపోయి వాళ్ళతో ఇలాంటి మాటలు చెప్పడండి దేవుడు. ఇర్మియా పట్ల దేవుని యొక్క చిత్తం ఉన్నది. ఆయన ప్రణాళికలో ఉన్నాడు, ఆయన ఎన్నికలో ఉన్నాడు, ఆయన ఏర్పాటులో ఉన్నాడు. ఆయన పుట్టి పెరిగాక కాదు దేవుడు పిలుచుకుంటా ఆయన్ని. అమ్మ కడుపులో ఉన్నప్పుడే, రూపు దిద్దక ముందే ఆయన్ని నిన్నెరిగి తిని అంటున్నాడు దేవుడు. దేవుడు నాకు తెలుసండి, దేవుడు నేను ఎరుగుతునండి అంటారు చాలామంది. ఎలాగ ఎరుగుదు నువ్వు? కానీ దేవుడు నిన్ను ఎరుగుతును అని ఎప్పుడన్నా చెప్పాడా? ఆయన నాకు తెలుసు, దేవుడు అంటే నాకు తెలుసండి, దేవుడు అంటే దేవుడు ఎలాగండి, దేవుడు అలాగండి, దేవుడు ఎలాగండి అంటారండి చాలామంది. దేవుడు ఎప్పుడైనా నిన్ను నేను ఎరుగుదునని నీతో చెప్పాడా? ఆ మాట నువ్వు చెప్పించుకుంటే చాలా ధన్యుడవు, ధన్యురాలివే. ఆయన చెప్పాలి నీ గురించి. సీఎం గారు నాకు తెలుసండి అంటే సీఎం గారు చెప్పాలి నాకు తెలుసు అని. నేను ప్రధాని గారు నాకు తెలుసు అంటే ప్రధాని చెప్పాలి నీ గురించి నాకు తెలుసు అని. అలాగే దేవుడు నాకు తెలుసు అంటే దేవుడు కూడా చెప్పాలి నీ గురించి నువ్వు నాకు తెలుసు అని. ఒకసారి ఒక మీటింగ్కి వెళ్దామని నేను ప్రార్థన చేస్తున్నానండి. మీటింగ్స్కి వెళ్ళడానికి ప్రార్థన చేస్తూ, ప్రభువా మరి ఇలాగ వెళ్ళాలనుకుంటున్నాను, పిలిచారు తండ్రి, నువ్వు నాకు సహాయం చేయి నాయనా. మరి ప్రభువా ఇన్ని ఆత్మలు కావాలి నాకని ప్రార్థన చేస్తున్నానండి. ఆ రాత్రి దర్శనంలో పాత ఫోన్లు ఉండేవి కదండి, డైల్ చేసి మనము అది పట్టుకున్నప్పుడు అవతల నుంచి హలో అని వాళ్ళు మాట్లాడేవారు. అదే రీతిగా నేను అది పట్టుకున్నాను. అవతల నుంచి నేను డైల్ చేశాను కానీ
అవతల నుంచి ఫోన్ తీసినట్టు కూడా నాకు వినబడలేదు. చెప్పమ్మా ఏం చేయను అంటున్నారు ఆయన. నేను ఇలాగండి, నేను పలానా పలానా అని నేను చెప్తున్నాను. తెలుసు చెప్పమ్మా అన్నారు ఆయన. ఇదేంటి, ఈయనకి నేను తెలుసా, ఈయనకి నేను తెలియడం ఏంటి, ఇన్ని కోట్ల ప్రజల్లో నేను ఎవరు అనుకుంటున్నారు ఈయన అనుకుంటున్నాను నేను. ఎందుకంటే దేవుడు గొప్పవాడు. అంత గొప్ప ఆయన నువ్వు తెలుసు అంటే అసలు ఎలా ఉంటుందండి మనకి? అప్పుడు నేను ఇలా అండి పలానా అండి, మీరు ఎవరు అనుకుంటున్నారంటే, అవును తెలుసు చెప్పమ్మా ఏం చేయను అన్నారు ఆయన. అప్పుడు ఇలాగండి అనే విషయం చెప్పాను. నాకు మెలకు వచ్చింది. ప్రభువా, నేను తెలుసు అని చెప్పావయ్యా, దేవానికి స్తోత్రం అని లేచి వెంటనే ప్రార్థన చేసుకున్నానండి. నేను ఎంతమంది రక్షించబడాలి అని నేను అడిగాను దేవుణ్ణి, అంత సంఖ్యని అక్కడ ఇచ్చాడండి దేవుడు. నేను అడిగినంత సంఖ్యను అక్కడ ఇచ్చాడండి. వాళ్ళందరూ కూడా రక్షించబడ్డారు, బాప్తీసాలు తీసుకున్నారండి. నేను వచ్చేటప్పుడు అప్పుడు నేనున్నప్పుడు బాప్తీసాలు ఇవ్వాలని అనుకున్నారు కానీ అవ్వలేదు. ఆ తర్వాత వాళ్ళు బాప్తీసాలు ఇస్తామని చెప్పేసి అనుకున్నారు. అప్పుడు నేను చెప్పాను, నేను వచ్చేటప్పుడు దేవుడిని ఇన్ని ఆత్మలు కావాలని నేను చెప్పాను దేవుడికి, ఇస్తానన్నారు ఆయన. అన్ని ఆత్మలు దేవుడు మీకు ఇస్తారు అని ఆ పాస్టర్ గారితో చెప్తే ఆ పాస్టర్ గారు చాలా నవ్వి, అన్ని ఆత్మలు ఎలా వస్తాయి అని ఆయన అన్నారు. నాకు తెలీదు, నా దేవుడిని నేను అడిగాను, ఆయన ఇస్తానన్నారు, ఆయన తప్పకుండా ఇస్తారు, అంతే తెలుసు నాకు. నేను అడిగింది తప్పకుండా ఆయన ఇస్తానన్నారు, ఆయన ఇస్తారు, మీరు చూసుకోండి అని చెప్పి నేను వచ్చేసాను. కొంతకాలానికి ఆ పాస్టర్ గారు అన్నట్టుగానే ఆ సంఖ్య ఆ బాప్తీసాలు ఇవ్వడం జరిగిందంటండి. ఆ పాస్టర్ గారు ఆశ్చర్యపోయి నాకు ఫోన్ చేసి చెప్పారు, అక్క మీరు చెప్పినట్టుగానే మీరు ఎంత సంఖ్య అయితే వస్తారో బాప్తీసాలు తీసుకుంటారని చెప్పారో అంత సంఖ్య బాప్తీసాలు తీసుకున్నారు. హల్లెలూయా. ఎందుకంటే దేవుడు ఇంకా నాకు చూపించిన దర్శనాలు ఏంటంటే, అడుగు వాటికంటే ఊహించు వాటికంటే అత్యధికంగా నీకు ఇస్తానన్నాడు ఆయన. నువ్వు అడిగేది చాలా తక్కువ అడుగుతున్నావు, ఇది నేను చాలా ఎక్కువ ఇస్తాను అని ప్రభు నాకు వాగ్దానం చేశాడండి. వాగ్దానం చేసిన దేవుడు నమ్మదగిన దేవుడు. ఆయన వాగ్దానం తప్పకుండా నెరవేర్చబడుతుందని నేను ఎదురు చూస్తున్నాను, ప్రార్థన చేస్తున్నాను. సంఘం ప్రార్థన చేస్తుంది, నా బిడ్డలు ప్రార్థన చేస్తున్నారు. ఆయన ఏ మాట అయితే ఇచ్చాడో అది నెరవేర్చడానికి సర్వశక్తిమంతుడై ఉన్నాడండి ఆయన. మీ జీవితాల్లో కూడా ఏదైతే మీకు చెప్పాడో ఆయన తప్పకుండా అది నెరవేరుస్తాడు ఆయన. అయితే ఈరోజు నేను ఆశపడేది ఏంటి అంటే, ఈరోజు నుండి మీ జీవితాల్లో ప్రార్థనా స్థాయి పెరగాలి, అంగలార్చాలి, మీరు రోధించాలి. నశించిపోతున్న ఆత్మల కొరకు భారము కలిగి ప్రార్థన చేసే బిడ్డలుగా మీరు మారిపోవాలి. ఒకప్పుడు మీరు ప్రార్థించిన బిడ్డలు అయి ఉండొచ్చు, ఒకవేళ చల్లారిపోయారేమో. ఏ పరిస్థితులు బట్టి, ఏ కారణాలు బట్టి మీరు చల్లారిపోయారో నాకు తెలియదు, కానీ మరలా తిరిగి మీరు మండాలని, మరలా క్రీస్తు కొరకు మీరు మీ హృదయాలు మండాలని, మరలా మీరు ప్రార్థనా స్థాయి పెరగాలని, మీరు మీ కుటుంబము, ఒకవేళ మీరు సేవకులైతే మీరు మీ సంఘము ప్రార్థన చేసే సంఘాలుగా దేవుడు చెప్పినట్టుగా రోదనము చేసే స్త్రీలను కనుగొనడు అన్నాడు కదా ఆయన. అంగలార్చే వాళ్ళని కనుగొనండి అన్నాడు కదా. అలాంటి సేవకులుగా, సంఘాలుగా మీ ఉండాలని నేను ఆశిస్తూ ఉన్నాను, కోరుకుంటూ ఉన్నాను. నేను అదే ప్రార్థిస్తూ ఉన్నాను. ఈ వీడియో చేయడానికి దేవుడు నాకు ఇచ్చిన ఈ వాక్యాన్ని, ఈ ప్రేరణని బట్టి ఈరోజు ఈ వాక్యంతో మీ ముందుకు వచ్చాను. ఇంచుమించుగా
మరి మీతో మాట్లాడి చాలా కాలం అయ్యింది. ఈరోజు ఈ వాక్యాన్ని చేయడానికి దేవుడు నాకు ఇచ్చిన ఈ యొక్క అవకాశాన్ని బట్టి దేవుడికి వందనాలు చెల్లిస్తున్నాను. దేవుడు మరి చెయ్యాలని తలపెడుతున్నాను, కానీ మరి చేయలేకపోతూ ఉన్నాను. మరి కారణం ఏంటో తెలియదు, కానీ దేవుడు ఈరోజు ఈ అవకాశాన్ని ఇచ్చాడు మీ ముందుకి రావడానికి, ఈ వాక్యాన్ని మీకు అందించడానికి. దేవుడే నాకు ఈ ప్రేరేపణ కలుగు చేసి ఈ వాక్యాన్ని ఇచ్చి మీకు అందించమని నాకు ఇచ్చిన ఈ ప్రేరణ బట్టి మీతో ఈరోజు మరి ఈ మాటలు నేను పంచుకోవడం, ఈ వాక్యాన్ని మీకు చెప్పడం జరిగిందండి. మరలా తిరిగి మీరు మండాలి, మరలా తిరిగి మీరు మండాలి, మరలా తిరిగి మీరు మండాలి. మీ సంఘాలు మండాలి, ప్రార్థన చేసే సంఘాలుగా మారిపోవాలి మీ సంఘాలు. ఇది మరలా తప్పకుండా మీ జీవితాల్లో, మీ కుటుంబాల్లో, మీ సేవలో తప్పకుండా ఇది జరగాలని నేను చాలా ఆశపడుతున్నాను. ప్రభు ఆశపడుతున్నారు. ప్రభు యొక్క ఆశను మనము తీరుద్దామండి. ఆయన మనకు చెప్పిన పని మనం చెప్పినట్టుగా చేద్దామండి. మన దేశాన్ని, ప్రపంచాన్ని మనము రక్షించుకుందామండి. మన దేశ బిడ్డలందరూ రక్షించబడాలని ప్రార్థన చేద్దాం. అలాగే ప్రపంచంలో ఉన్న ప్రతి బిడ్డ కూడా రక్షించబడాలని మనం ప్రార్థన చేద్దాం. తప్పకుండా మీ సంఘాల్లో ప్రార్థనా కూడుకలు ఏర్పాటు చేసుకోండి. ప్రత్యేకంగా ప్రార్థనలు చేయండి. ఎందుకంటే దేవుని రాకడ చాలా సమీపమైపోతుందండి. ఆయన ప్రవచనాలన్నీ కూడా నెరవేరిపోతున్నాయండి. ఆయన రాకడ చాలా సమీపంగా ఉంది. ఈ మాటలు విన్న ఎవ్వరూ కూడా మీరు అశ్రద్ధ చేయొద్దు. దయచేసి టేక్ ఇట్ ఈజీగా తీసుకోవద్దు. ఇది దేవుని యొక్క నోటి మాటగా మీరు తీసుకోండి. ఆయన మీతో ఈ మాట చెప్పమని నాకు ఇచ్చాడు. ఆయన ఆ రోజున ఇర్మియాకు చెప్పిన దేవుడు ఈ రోజున నాతో చెప్పాడు. ఆయన మీతో చెప్పమని మీకు ఈ మాటలు అందించాను నేను. మీరు విన్నవారు ఎవ్వరూ కూడా అశ్రద్ధ మాత్రం చెయ్యొద్దు. ఇది దేవుని మాట. ఇది అలక్ష్యంగా ఉండొద్దు. దేవుని మాటని చెవిని పెట్టండి, చెవి యొగ్గండి, ఆలకించండి. మీరు మీ సంఘాలని సిద్ధపరచండి. అనేక మంది రక్షణ కొరకు ప్రార్థన చేయండి. చిన్న బిడ్డలో యవ్వనస్తులు మరణమైపోతున్నారని వాక్యం సెలవిస్తుంది. కుప్పలుగా పడిపోతున్నారని చెప్తూ ఉంది. అలాగే వింటూ ఉన్నాం. భయంకరమైన వ్యాధులు మనుషుల మీద దాడి చేస్తూ ఉన్నాయి. రకరకాల మరణాలు, రకరకాల వ్యాధులు మనుషులు పట్టి పీడిస్తూ ఉన్నాయి. ఈ అంచె దినాల్లో, ఈ కడవరి దినాల్లో తప్పకుండా దేవుని యొక్క స్వరాన్ని విన్న మీరు ఎవ్వరూ నిర్లక్ష్యంగా ఉండొద్దు. దయచేసి దేవుని మాట మీరు విన్నారు, మీ హృదయాలు మండాలని ప్రార్థన చేస్తాను. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన తండ్రి, మీకు వందనాలు, స్తోత్రాలు తండ్రి. మీరు నాకు చెప్పిన ఈ యొక్క వాక్యాన్ని నీ బిడ్డలకు అందించాను తండ్రి. ఈ వాక్యం ఎంతమంది బిడ్డలు వింటున్నారో ప్రభువా, విన్న ప్రతి బిడ్డ కూడా ప్రభువా తండ్రి నాయన, వారి హృదయాలు మండాలి పరిశుద్ధాత్మదేవుడా. వారి హృదయాలు మండాలి పరిశుద్ధాత్మదేవుడా. వారి హృదయాలు మండాలి పరిశుద్ధాత్మదేవుడా. వారి యొక్క నాయన కుటుంబాలు నాయన ప్రభువా ప్రార్థన కుటుంబాలుగా మార్చబడాలి నాయన. వారి సంఘాలు కూడా ప్రార్థించే సంఘాలుగా మార్చబడాలి తండ్రి. ప్రభువా ఇది విన్న ప్రతి బిడ్డ కూడా నీ మాటకు లోబడాలి నాయన. విధేయత చూపించాలి తండ్రి నాయన. ఎవ్వరు నిర్లక్ష్యముగా ఉండకూడదు నాయన. ఇది నీ మాట తండ్రి, నీ బిడ్డలకు అందించాను తండ్రి. నువ్వు చెప్పమని నాకు ఇచ్చిన ప్రేరణ బట్టి ఈ బిడ్డలకి నాయన చెప్పి ఉన్నాను ప్రభువా. ఎవ్వరు కూడా పెడచెవిని పెట్టకూడదు పరిశుద్ధాత్మదేవుడా. ఈ బిడ్డల్ని మీరు మండించండి నాయన, రగిలించండి నా ప్రభువా నాయన. వాళ్ళ హృదయాలు ఆరని అగ్ని వలె మండాలి తండ్రి నాయన. ఈ వాక్యాన్ని విన్న బిడ్డలు, చూసిన బిడ్డలు నా తండ్రి నాయన. అయ్యా 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 నా తండ్రి, నా తండ్రి, నా తండ్రి, గొప్ప ఉద్యమం రావాలి పరిశుద్ధాత్మదేవుడా. గొప్ప ఉద్యమం రావాలి పరిశుద్ధాత్మదేవుడా. గొప్ప ఉద్యమం రావాలి పరిశుద్ధాత్మదేవుడా. ఉద్యమం రగలాలి తండ్రి నాయన. ఈ బిడ్డల జీవితాల్లో, కుటుంబాల్లో, సంఘంలో ఉద్యమం రగలాలి పరిశుద్ధాత్మదేవుడా. ఉద్యమం రగలాలి పరిశుద్ధాత్మదేవుడా.
నీ పరిశుద్ధాత్మ కార్యాలు బలముగా ఈ బిడ్డల జీవితాల్లో, కుటుంబాల్లో, సంఘాల్లో బలముగా జరిగించండి పరిశుద్ధాత్మ దేవుడా. ఎన్నడూ కని విని సంఘటనలు జరగాలి పరిశుద్ధాత్మ దేవుడా. సంఘాలన్నీ కూడా నా ప్రభువా కన్నీరు విడిచే సంఘాలుగా, రోధించే సంఘాలుగా, అంగలార్చే సంఘాలుగా మార్చబడును గాక. ఇది విన్న ప్రతి బిడ్డ కూడా నా ప్రభువా ఇది మొదలుకొని నాయన వారి జీవితాలు రూపాంతర పరచబడును గాక. చల్లారిపోయిన జీవితాలు మరలా తిరిగి రగులుకొనును గాక. నా తండ్రి, నా తండ్రి, నా తండ్రి, వాళ్ళ హృదయాల్ని, వాళ్ళ ఆలోచనలు, వాళ్ళ తలంపుల్ని నాయన, నా తండ్రి, వారి యొక్క నాయన మనసుల్ని నా ప్రభువా సమస్తము మండించండి, మండించండి, మండించండి. రగిలించు తండ్రి, రగిలించు తండ్రి, రగిలించు తండ్రి నాయన. గొప్ప ఉద్యమం రగాలి పరిశుద్ధాత్మ దేవుడా. గొప్ప ఉద్యమం రగలాలి పరిశుద్ధాత్మ దేవుడా. ఆత్మకార్యము జరిగించు నాయన. నీ పరిశుద్ధాత్మ కార్యం బలముగా జరిగించు నాయన ప్రభువా. ఇది అనేక ప్రాంతాలకి నాయన ఇది వెళ్ళిపోవాలి పరిశుద్ధాత్మ దేవుడా. అనేక ప్రాంతాలకి ఇది వెళ్ళిపోవాలి తండ్రి. ఈ వాక్యము దేశ విదేశాలకి వెళ్ళాలి పరిశుద్ధాత్మ దేవుడా. దేశ విదేశాలకి వెళ్ళాలి పరిశుద్ధాత్మ దేవుడా. ఆత్మకార్యము జరిగించు నాయన, ఆత్మకార్యము జరిగించు నాయన. నీ పరిశుద్ధాత్మ కార్యాలు బలముగా జరిగించు తండ్రి నాయన. నీ రక్షణ కార్యములు, ఆశ్చర్య కార్యములు, అద్భుతాలు, మహత్కారాలు, ఘనకార్యాలు, స్వస్థత కార్యాలు జరిగించు నాయన. జరిగించు తండ్రి, జరిగించు నాయన. నీ నామానికే మహిమ తెచ్చుకోతండి, నీ నామానికే మహిమ తెచ్చుకోతండి ప్రభువా. నా తండ్రి నాయన, నీ బిడ్డలు ఎవ్వరూ కూడా నరకానికి వెళ్ళకూడదు పరిశుద్ధాత్మ దేవుడా. మా దేశాన్ని మేము పట్టుకోవాలి, ప్రపంచాన్ని మేము పట్టుకోవాలి తండ్రి నాయన. ఆరిన అగ్ని వలె మా హృదయాలు మండాలి ప్రభువా తండ్రి. నిరంతరం మండాలి తండ్రి, నిరంతరం మండాలి తండ్రి నాయన. ప్రార్థనాపరులైన బిడ్డలు లేవాలి తండ్రి నాయన. ప్రార్థనాపరులైన బిడ్డలు లేవాలి నాయన ప్రభువా నాయన. చల్లారిపోయిన బిడ్డలు మరలా తిరిగి నాయన ప్రభువా నాయన. నా తండ్రి, నా తండ్రి, నా తండ్రి, తిరిగి మండించబడాలి, రగిలించబడాలి తండ్రి నాయన. ప్రతి బిడ్డనే ప్రభువా మీరే పురుకొల్పండి పరిశుద్ధాత్మ దేవుడా. పురుకొల్పండి నాయన ప్రభువా. మీరు నాకు ఇచ్చిన ఈ వాక్యాన్ని నీ బిడ్డలకు అందించాలి పరిశుద్ధాత్మ దేవుడా. నా పని నేను చేశాను, మీ పని మీరు చెయ్యండి పరిశుద్ధాత్మ దేవుడా. నా పని నేను చేశాను, మీ పని మీరు చెయ్యండి పరిశుద్ధాత్మ దేవుడా. నా పని నేను చేశాను, మీ పని మీరు చెయ్యండి పరిశుద్ధాత్మ దేవుడా. ఇది విన్నవారు, చూసిన వారు ఎవరు కూడా ఊరికి ఉండకూడదు ప్రభువా తండ్రి. అయ్యా ఇది నాయన దేశ విదేశాలకు వ్యాపించాలి పరిశుద్ధాత్మ దేవుడా. వ్యాపించాలి పరిశుద్ధాత్మ దేవుడా. వ్యాపించాలి పరిశుద్ధాత్మ దేవుడా. మీరే కార్యము చేయండి నా ప్రభువా. నా తండ్రి, నా తండ్రి, అనేక మంది బిడ్డలు నాయన, అనేక మందికి వాక్యాన్ని షేర్ చేయడానికి సహాయం చేయతండి నాయన. విన్నవారు విన్నట్టుగా, చూసిన వారు చూసినట్టుగా కాకుండా ప్రభువా వారికి నాయన, నా తండ్రి, నా తండ్రి, వారి యొక్క కుటుంబీకులకు కానీ, రక్త సంబంధులకు కానీ, వారి యొక్క స్నేహితులకి, శ్రేయోభిలాసులకి నాయన, వారి బంధువర్గానికి, రక్త సంబంధులు అందరికీ కూడా షేర్ చేయడానికి సహాయం చేయతండి. ఇది నీ మాట ప్రభువా. ఇది వృధా అవ్వకూడదు పరిశుద్ధాత్మ దేవుడా. ఈ వాక్యం వృధా అవ్వకూడదు పరిశుద్ధాత్మ దేవుడా. ఈ వాక్యం వృధా అవ్వకూడదు పరిశుద్ధాత్మ దేవుడా. నీ స్వరాన్ని నాయన ప్రభువా వినిపించావు తండ్రి నాయన. నీ స్వరము నాయన దేశ విదేశాలకి బయలు వెళ్ళిపోవాలి పరిశుద్ధాత్మ దేవుడా. దేశ విదేశాలకి బయలు వెళ్ళిపోవాలి పరిశుద్ధాత్మ దేవుడా. ఆత్మకార్యము జరిగించు నాయన. సహాయం చేయి తండ్రి పరిశుద్ధాత్మ తండ్రి. మీరే కార్యము చేయండి నా తండ్రి. ఈ సమయంలో ఏ బిడ్డలైతే బలహీనతతో బాధపడుతున్నారో తండ్రి, ప్రతి ఒక్క బలహీనత నుంచి యేసు నామములో ఈ బిడ్డలు ఇప్పుడే నాయన బలము పొందుకొందురుగాక, ఆరోగ్యమును పొందుకొందురుగాక. నా తండ్రి ఏ పరిస్థితుల్లో ఈ బిడ్డలు బంధించబడ్డారో ప్రతి బంధకాల నుంచి యేసు నామములో విడుదల పొందుకొందురుగాక. నా తండ్రి, నా ప్రభువా నాయన, ఎవరైతే నాయన జీవాన్ని పోగొట్టుకున్నారో తండ్రి మరలా జీవాన్ని పొందుకొందురుగాక. సమృద్ధి జీవం ఈ బిడ్డలకి కలుగునుగాక. సమృద్ధి జీవం ఈ బిడ్డలకి కలుగునుగాక. నీ జీవ స్థితిలో ఉన్న ప్రతి బిడ్డ జీవము కలిగి నా తండ్రి సమృద్ధి జీవము కలిగి నాయన ప్రభా ప్రార్థించే ప్రార్థనా పరులుగా, యోధులుగా తయారవుదురుగాక. నా తండ్రి ఏ సంఘాలైతే చచ్చిన స్థితిలో ఉన్నాయో ప్రభా, నిర్జీవ స్థితిలో ఉన్నాయో ప్రభా, ఆ సంఘాలు తిరిగి జీవం పొందుకొనుగాక. సమృద్ధి జీవము పొందుకొనుగాక. సమృద్ధి జీవం పొందుకొనుగాక. తిరిగి ప్రార్థనలు మొదలవునుగాక. కన్నీటి ప్రార్థనలు, రోధించే ప్రార్థనలు, అంగలార్చే ప్రార్థనలు మొదలవునుగాక. ఇది మొదలుకొని ప్రభువా నాయన ప్రతి సంఘాలనైనా ప్రభువా నా తండ్రి
అయ్యా 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 నా తండ్రి నాయన ప్రార్థనలతో నా ప్రభ మారు మ్రోగిపోవాలి పరిశుద్ధాత్మ దేవుడా, మారు మ్రోగిపోవాలి పరిశుద్ధాత్మ దేవుడా. ప్రతి సంఘము కూడా ప్రభ రోధించాలి, అంగలార్చాలి, కన్నీరు విడచాలి తండ్రి. ఆత్మల రక్షణ కొరకు నా ప్రభ నా తండ్రి నా తండ్రి నా తండ్రి నీ బిడ్డలు బహు బలముగా నాయన ప్రార్థనా యోధులుగా నాయన వీరులుగా ఈ బిడ్డలు తయారవ్వాలి తండ్రి నాయన. వీరిలో ఎవరు కూడా సోమరులుగా కానీ నా తండ్రి నా తండ్రి నా తండ్రి బద్ధకస్తులుగా కానీ ఎవరు ఉండకూడదు నాయన. హెబ్రీ స్త్రీలు చురుకైన వారన్నట్లుగా ప్రతి బిడ్డ, ప్రతి కుటుంబం, ప్రతి సంఘము కూడా నా ప్రభ చురుకుగా అయిపోవాలి తండ్రి, చురుకుగా అయిపోవాలి తండ్రి, చురుకుగా అయిపోవాలి తండ్రి నాయన. తండ్రి మీరే కార్యము చేయండి, ఈ బిడ్డల అవసరతలు అక్కర్లో తీర్చండి నా ప్రభ నాయన. ఏ బిడ్డలైతే మనోవ్యాధంతో బాధపడుతూ ఉన్నారో ఆ బిడ్డల యొక్క మనోవ్యాధం నుంచి యేసు నామములు ఇప్పుడే విడుదల పొందుకుందురుగాక. ప్రతి దుఃఖము, విచారము, చింత యేసు రక్తంలో కొట్టివేస్తూ ఉన్నారు పరిశుద్ధాత్మ దేవుడా. ప్రతి చింత, దుఃఖం, విచారము ఈ బిడ్డల్ని, ఈ కుటుంబాల్ని, ఈ సంఘాల్ని విడిచిపెట్టి నరకాగ్ని యొక్క పవన ఆజ్ఞాపిస్తూ ఉన్నారు. హల్లెలూయా. హోలీ జీసస్ సిఖరవర షందరవర శిఖరవర ఐ బ్రిష్ లార్డ్ ది సిఖందరవర శ్లౌడ్ ది సిఖందరవర శవత్రికరవర. హోలీ జీసస్, హోలీ జీసస్, హోలీ ఫైర్, హోలీ ఫైర్, హోలీ ఫైర్ జీసస్, హోలీ ఫైర్ జీసస్. తండ్రి మీకు స్తోత్రములు, తండ్రి మీకు స్తోత్రములు, తండ్రి మీకు స్తోత్రములు. ప్రతి ఒక్క బిడ్డ ఆత్మీయంగా, శారీరకంగా నా ప్రభ యేసు నామములో నాయన ప్రభ నీ బిడ్డల బలము పొందుకొందురుగాక. ప్రతి ఒక్క బిడ్డ బలము పొందుకొందురుగాక, శక్తిని పొందుకొందురుగాక. ప్రతి సంఘము నా ప్రభ నాయన బలము పొందుకొనుగాక, శక్తిని పొందుకొనుగాక. నా తండ్రి ప్రతి సంఘములో నాయన ఉద్యమము రగులును గాక, ఉద్యమము రగులును గాక, ఉద్యమము రగులును గాక. తండ్రి మీరే కార్యము చేయండి, మీరే కార్యము చేయండి. ప్రార్థనాపరులైన బిడ్డలు లేవాలి పరిశుద్ధాత్మ దేవుడా. కన్నీరు విడిచేవారు, రోధించేవారు, అంగలార్చేవారు లేవాలి పరిశుద్ధాత్మ దేవుడా, లేవాలి పరిశుద్ధాత్మ దేవుడా, లేవాలి పరిశుద్ధాత్మ దేవుడా. తండ్రి ఇది మీరిచ్చిన పిలుపు నాయన. ఈ పిలుపును అందుకొని ప్రతి బిడ్డ లేవాలి పరిశుద్ధాత్మ దేవుడా. ఈ పిలుపును అందుకొని పరిశుద్ధాత్మ దేవుడా ప్రతి బిడ్డ లేవాలి తండ్రి. ఇది మీరు నాకు ఇచ్చారు నాయన, నీ బిడ్డలకు అందించాను తండ్రి నాయన. పరిశుద్ధాత్మ దేవుడా మీరే కార్యాలు చెయ్యండి నాయన, మీరే కార్యాలు చెయ్యండి నాయన ప్రభు. వారి హృదయాలను మండించి, రగిలించి, ప్రకాశింప చేయండి నాయన. వాళ్ళ హృదయాలు నాయన ఆరిన అగ్ని వలె మండేటట్టుగా చేయండి నాయన. నిర్జీవ స్థితిలో ఉన్న ప్రతి బిడ్డ కూడా నాయన జీవములోకి వచ్చి సమృద్ధి జీవముతో, నీ శక్తితో, నీ బలముతో నాయన, ఆరోగ్యముతో నీ బిడ్డలు నా ప్రభు నాయన నీ పనిని చేయడానికి నాయన నీ బిడ్డలను అభిషేకించు నాయన ప్రభు. ఈ బిడ్డల పైకి నీ ప్రార్థనాత్మ యేసు నామములో విడుదలవునుగాక. యేసు శక్తి కలిగిన నామములో ఈ బిడ్డల పైకి నీ ప్రార్థనాత్మ విడుదలవునుగాక. యేసు శక్తి కలిగిన నామములో ఈ బిడ్డల పైకి నీ ప్రార్థనాత్మ విడుదలవునుగాక. ఈ కుటుంబాలపై నీ ప్రార్థనాత్మ విడుదలవునుగాక. ఈ సంఘాలపై నీ ప్రార్థనాత్మ విడుదలవునుగాక. ఈ సంఘాలపై నీ ప్రార్థనాత్మ విడుదలవునుగాక. ఈ సంఘాలపై నీ ప్రార్థనాత్మ విడుదలవునుగాక. పరిశుద్ధాత్మ దేవుడా మీరే కార్యము చేయండి, పరిశుద్ధాత్మ దేవుడా మీరే కార్యము చేయండి, పరిశుద్ధాత్మ తండ్రి మీరే కార్యము చేయండి. తండ్రి మీకే స్తోత్రాలు తండ్రి. మీరు నాకు ఇచ్చిన ఈ యొక్క నా ప్రభు నీ దివ్య వాక్యాన్ని నీ బిడ్డలకు అందించాను తండ్రి. మహిమ, ఘనత, ప్రభావాలు మీరే పొందుకుని సహాయము దయచేయమని నా తండ్రి దీనరాలని నాయన నన్ను జ్ఞాపకం చేసుకోండి. నా కుటుంబాన్ని, నాకు ఇచ్చిన సేవని కూడా ప్రభు నా తండ్రి మీరే నాయన మండించి, రగిలించి, ప్రకాశింప చేయండి నాయన ప్రభు. నీ కొరకు నాయన నా తండ్రి ఇంకా నేనేం చెయ్యాలో, ఎలా చెయ్యాలో నాయన ప్రభు మీరే నాకు ఆలోచన చెప్పి, జ్ఞానం ఇచ్చి, గ్రహింపించి సహాయం చేయండి. పరిశుద్ధాత్మ దేవుడా మీరే కార్యము చేయండి. దయగల తండ్రి, కృపగల నాయన మీకే స్తోత్రాలు చెల్లించుకుంటూ యేసు అతి పరిశుద్ధ నామంలో అడిగి వేడుకొనిచున్నాము తండ్రి, ఆమేన్. యేసు రక్తమే జయము, యేసు నామే జయం. ప్రవేశ రక్తం సంపూర్ణ విజయం. అపవాది క్రియలకు అనంతరికి నాశనం, ప్రవేశనామను ఘన విజయం కలుగునుగాక. ఆమేన్. తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, కుమారుడైన యేసు క్రీస్తు ప్రభు వారి యొక్క మహాకృపయు, పరిశుద్ధాత్మ తండ్రి యొక్క అన్యోన్యమైన సహాయము, సహవాసము ఇప్పుడు ఎల్లప్పుడూ మనకందరికీ, మన దేశానికి, మన ప్రపంచానికి అంతటికి నిత్యము తోడుగా ఉండునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మీకందరికీ నా హృదయపూర్వక వందనాలండి.
ఈరోజు మొదలుకొని ప్రతి ఒక్కరూ కూడా ప్రతి దినము కూడా కొంత సమయం మీరు కేటాయించుకొని ప్రార్థన చేయడం ప్రారంభించండి. పరిశుద్ధాత్మ దేవుడు మీకు, మీ కుటుంబాలకి, మీ సంఘానికి కూడా దేవుడు సహాయం చేస్తాడు. మీరు, మీ కుటుంబాలు, సంఘము కూడా దేవుని రాజ్యము కొరకు తప్పకుండా మీకు ఇవ్వబడిన వాటిని మీరు ఉపయోగించండి. పరిశుద్ధాత్మ దేవుడు మీకు సహాయం చేస్తాడు. మీ ప్రతి అవసరాన్ని కూడా పరిశుద్ధాత్మ దేవుడు తీరుస్తాడు. మరి దేవుని రాజ్య వ్యాప్తి కొరకు, విస్తరణ కొరకు మీరందరూ కూడా బహుబలముగా పనిచేయమని దేవుని యొక్క సేవకురాలుగా మీ అందరికీ కూడా ప్రేమతో మీకు మరి మాటలు నేను అందిస్తూ ఉన్నాను. మీకందరికీ కూడా నా హృదయపూర్వక వందనాలండి. ఇది మీరు వింటమే కాదు, కానీ అనేక మందికి మరి ఇది షేర్ చేయవలసిందిగా మిమ్మల్ని అందరినీ ప్రేమపూర్వకంగా మరి మీకు తెలియపరుస్తూ ఉన్నాను. మీకు అందరికీ నా వందనాలండి.